Yeah, hi, all, good evening. Yeah, I'm audible. Can you please confirm through chat? Yeah, hi, all, good evening. Yeah, I'm audible. Can you please confirm through chat? I am seeing your chat. Yes, right. Okay. How many guys are attended yesterday demo session? How many guys are not attended? Can you please drop a message that also yes or no? మీరు అటెండ్ అయితే ఎస్ అని టైప్ చేయండి, లేదంటే నో అని టైప్ చేయండి. ఐఎమ్ సీయింగ్ యువర్ చాట్. ఎంతమంది మీరు డెమో సెషన్ అటెండ్ అయ్యారు, ఎంతమంది డెమో అటెండ్ అవ్వలేదు? ఓకే, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద గైస్ ఆర్ అటెండెడ్ డెమో. ఓన్లీ కొంతమంది 30 minutes. ఓకే, యూట్యూబ్లో వాచ్ చేశాను. ఓకే, వెరీ గుడ్. ఓకే, నో ప్రాబ్లం గైస్. ఓకే, నేను ఒక కమ్యూనిటీ లింక్ ఇస్తున్నాను. ప్లీజ్ ట్రై టు జాయిన్ ఇన్ టు దట్ కమ్యూనిటీ గ్రూప్. ఆ గ్రూప్లో మీకు అన్ని అప్డేట్స్ వస్తాయి ఈరోజు. జస్ట్ ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. రికార్డింగ్స్ అన్నీ మీకు అక్కడే వస్తాయి. అప్కమింగ్ ఫ్యూచర్లో కూడా మీకు ఏదైనా మేము ఫ్రీ సెషన్స్ కండక్ట్ చేసినా కానీ మీకు ఆ గ్రూప్లోనే అప్డేట్స్ వస్తాయి. ఓకే, ఆల్ రైట్. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మచ్ టైమ్. లెట్ మీ షేర్ మై స్క్రీన్. లెట్ మీ ట్రై టు షేర్ మై స్క్రీన్. ఓకే, నిన్న క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసాం? ఎస్టర్డే వి డిస్కస్డ్ అబౌట్ ఏడబ్ల్యూఎస్కి సంబంధించి, అలానే డెవాప్స్ టూల్స్కి సంబంధించి మనం ఏం కవర్ చేస్తాం అనేది డెమో గురించి మనం డిస్కస్ చేసాం. ఓకే, బ్రీఫ్గా మనం ఒక 5 minutes మనం నిన్న క్లాస్ ఏం డిస్కస్ చేసాం అనేది డిస్కస్ చేసిన తర్వాత విల్ ట్రై టు గో ఫర్ ద టుడేస్ డిస్కషన్ గైస్. టుడే ఈరోజు మెయిన్ అజెండా వచ్చేసి మీరు ఓన్గా ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేషను, ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలానే మల్టీఫ్యాక్టర్ ఎంఎఫ్ఏ ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, ఒక ఈసీ2 మిషన్ ఎలా లాంచ్ చేయాలి, ఆ ఈసీ2 మిషన్కి ఎలా కనెక్ట్ అవ్వాలి, ఈ పాయింట్స్ గురించి నేను మెయిన్గా డిస్కస్ చేస్తాను. ఇవి చాలా చాలా ఫండమెంటల్స్ గైస్. మీరు డెవాప్స్ ఎక్కడైనా నేర్చుకోండి, కానీ ఈ ఫండమెంటల్స్ తెలియకుండా ఏదో మీరు బ్రీఫ్గా నేర్చుకున్నారు, ఓకే, అవన్నీ తెలిస్తే దట్ ఈస్ ద డిఫరెంట్ స్టోరీ. మీకు ఆల్రెడీ తెలుసుంటే ఓకే, నో ప్రాబ్లం. బట్ బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఎవరైతే నేను అటెండ్ అయ్యి ఉంటారో మీ జూమ్ చాట్ చూస్తుంటాను. 1 second గైస్, ప్లీజ్ allow me. Let me close few tabs from my here. Okay, fine. Let me go to here. Yeah. ఇప్పుడు చూడండి, మనకి మల్టిపుల్ డెవలపర్స్ ఉంటారని చెప్పాను. ఓకే, వీ హ్యావ్ డెవలప్మెంట్ టీమ్. ఓకే, దిస్ 2 are the developers or else these 3 members are the developers. ఓకే, అలానే మనకు ఒక 2 డెవాప్స్ ఇంజనీర్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 డెవాప్స్ ఇంజనీర్స్ ఉన్నారు, ఒక డీబీఏ గాయ్ ఉన్నాడు, ఒక డీబీఏ ఇంజనీర్ ఉన్నారు. వీళ్ళంతా మన ప్రాజెక్టు సో ప్రాజెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్టెల్ అప్లికేషన్ మీద వర్క్ చేస్తున్నారు, టెలికాం బేస్డ్ ప్రాజెక్టు. ఓకే, నిన్న చెప్పినటువంటి క్లాసే బ్రీఫ్గా 5 minutes ఓవర్ ఇస్తున్నాను. వీళ్ళు రాసినటువంటి కోడ్, ఓకే, డెవలపర్స్ రాసినటువంటి సోర్స్ కోడ్ కానీ, ఓకే, అలానే డెవాప్స్ ఇంజనీర్స్ రాసినటువంటి కాన్ఫిగరేషన్ ఫైల్స్ కానీ, డాకర్ ఫైల్స్ కానీ, క్యూబర్నెటిస్ శాంపిల్స్ కానీ, అలానే డీబీఏ వాళ్ళు రాసినటువంటి ఏదైనా స్క్రిప్ట్స్ ఉన్నా కానీ అవన్నీ మనం ఎక్కడ మెయింటైన్ చేస్తామని చెప్పాం? ఎక్కడ మెయింటైన్ చేస్తున్నాం? కెన్ యూ ప్లీజ్ డ్రాప్ ఏ మెసేజ్? సారీ, ఐ పాస్డ్ మై స్క్రీన్. ఓకే, ఫైన్. సారీ గైస్, ఐ పాస్డ్ మై స్క్రీన్. చూడండి, ఇక్కడ 3 డెవలపర్స్ ఉన్నారు, 2 డెవాప్స్ ఇంజనీర్స్ ఉన్నారు, ఒక డీబీఏ గాయ్ ఉన్నాడు. వీళ్ళు రాసినటువంటి కోడ్ మొత్తం ఎక్కడ స్టోర్ చేస్తున్నాం? మనం గిట్హబ్ అనేటువంటి టూల్లో స్టోర్ చేస్తున్నాం. అందుకని మన సిలబస్లో గిట్హబ్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి సోర్స్ కోడ్ మొత్తాన్ని మనం డైరెక్ట్గా టామ్ క్యాట్లో వేయగలరా? మీరు డైరెక్ట్గా మీరు అప్లికేషన్ సర్వర్లో టామ్ క్యాట్లో డిప్లాయ్ చేయగలరా? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ జావా బేస్డ్ అప్లికేషన్, జావా బేస్డ్ మైక్రో సర్వీస్ అనుకోండి, టామ్ క్యాట్లో డిప్లాయ్ చేయలేం. కాబట్టి మనం ఏ టూల్ యూస్ చేసాం? బిల్డ్ కోసం మనం ఏ టూల్ యూస్ చేస్తున్నాం? మ్యావెన్ అనేటువంటి టూల్ యూస్ చేస్తున్నాం బిల్డ్ కోసం. అలానే కోడ్ క్వాలిటీ కోసం, సెక్యూరిటీ రిలేటెడ్ కోసం సోనార్ కీప్ యూస్ చేస్తున్నాం. అలానే సెక్యూరిటీలోనే మన ఇమేజ్ స్కానింగ్, డాకర్ ఇమేజ్ స్కానింగ్, ట్రివీ, ఓకే, వల్నరబిలిటీస్ ఏదైనా స్కాన్ చేయడం కోసం స్నింక్ అనేటువంటి టూల్స్ కూడా మనం ఎండ్ టు ఎండ్ పైప్ లైన్స్లో డిస్కస్ చేస్తాం. అలానే ఆర్టిఫాక్టరీ బ్యాకప్ కోసం మనం ఏ టూల్ గురించి డిస్కస్ చేస్తామని చెప్పాను? నెక్సస్ అనేటువంటి టూల్ గురించి డిస్కస్ చేస్తాను. అలానే నాకు ప్రీవియస్గా ఉన్నటువంటి బిల్డ్ ఎక్స్పీరియన్స్, బిల్డ్ అండ్ రిలీజ్ యాక్టివిటీస్ మొత్తం మీకు మాన్యువల్గా చేపించిన తర్వాత
CI/CD పార్ట్లో విల్ ట్రై టు డిస్కస్ అబౌట్ వాట్ ఈస్ ద టూల్ నేమ్. CI/CDలో వాట్ ఈస్ ద టూల్ నేమ్ విల్ డిస్కస్. వెరీ గుడ్. ఏ టూల్? ఎస్, ఐఎమ్ సీయింగ్ యువర్ చాట్. సురేష్, రవి, ఓకే, గంగులయ్య, కిరణ్ కుమార్, శ్రీరీష్, జగన్, ఎస్, డ్రాప్ ఏ మెసేజ్. అశోక్, వెరీ గుడ్. ఓకే, మెనీ పీపుల్ మెసేజెస్ ఆర్ డ్రాపింగ్. ఓకే, ఇట్ ఈస్ జెన్కిన్స్. విల్ డిస్కస్ జెన్కిన్స్. జెన్కిన్స్ లైవ్ జరుగుతుంది గైస్. అలానే మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో గిటప్ యాక్షన్స్ ఇస్తున్నా. ఈ బ్యాచ్ జాయిన్ అయ్యే వాళ్ళకి గిటప్ యాక్షన్స్ ఎటువంటి ఛార్జెస్ లేకుండా రికార్డింగ్ వీడియోస్ గిటప్ యాక్షన్స్ ఇస్తాం. జెన్కిన్స్ లైవ్ జరుగుతుంది. 2 టూల్స్ చెప్తాం CI/CDలో. 2 టూల్స్ గిటప్లో అప్డేట్ చేసిన కూడా ఆటోమేటిక్గా తీసుకొని బిల్డ్ చేసి సోనార్ కీప్ రిపోర్ట్ జనరేట్ చేసి నెక్సెస్కి అప్లోడ్ చేసి టామ్క్యాట్లో కూడా డిప్లాయ్ చేస్తుంది. అలానే కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ మల్టిపుల్ సర్వర్స్లోకి ఒకేసారి యాక్టివిటీ మనం ఏదైనా పర్ఫామ్ చేయాలనంటే ఏ టూల్ గురించి డిస్కస్ చేస్తానని చెప్పాను. విచ్ టూల్? ఓకే, విచ్ టూల్? ఈవెన్ మీ బ్యాచ్లో యాన్సిబుల్ టవర్ను కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను గైస్. GUI పార్ట్ కూడా. ఓకే, విచ్ టూల్ వి విల్ డిస్కస్? యాన్సిబుల్. నిన్న డెమోలో చెప్పాను నేను ఇది. యాన్సిబుల్, వెరీ గుడ్. యూ గైస్ ఆర్ ఆల్రెడీ యాక్టివ్. ఓకే, అలానే మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్లో నా అప్లికేషన్ స్మూత్గా, ఫర్ ఎగ్జాంపుల్ డెవ్కి సంబంధించిన టామ్ క్యాట్, ప్రొడక్షన్కి సంబంధించినటువంటి టామ్ క్యాట్, మల్టిపుల్ ఎన్విరాన్మెంట్లో నా అప్లికేషన్ స్మూత్గా డిప్లాయ్ అవ్వాలి, ఎటువంటి ఇష్యూస్ లేకుండా, ఒక టీంకి ఇంకో టీంకి ఎస్కలేషన్స్ లేకుండా నా అప్లికేషన్ రన్ అవ్వాలంటే ఏ టూల్ గురించి డిస్కస్ చేశాను? డాకర్ అనేటువంటి టూల్ గురించి మనం డిస్కస్ చేస్తాం. అలానే ఒక అప్లికేషన్ నేను ఎందుకు ఫాస్ట్గా చెప్తున్నా అంటే ప్రీవియస్ క్లాస్లో చెప్పున్నా కాబట్టి డెమోలో. ఓకే, నాకు అప్లికేషను ఆల్వేస్ అప్ అండ్ రన్నింగ్ ఉండే విధంగా, హై అవైలబిలిటీ ఉండే విధంగా స్కేల్ చేయడం, డీస్కేల్ చేయడం, దాని ఆర్కెస్ట్రేషన్ కోసం నేను క్యూబర్నెటీస్ అనేటువంటి టూల్ గురించి మనం డిస్కస్ చేస్తాం. క్యూబర్నెటీస్ అనేటువంటి టూల్ గురించి. ఒక అప్లికేషన్ నేను డిప్లాయ్ చేసిన తర్వాత మానిటరింగ్ పార్ట్ ఎనేబుల్ చేయాలి. అప్లికేషన్కి ప్రొడక్షన్లో SRE పార్ట్, మానిటరింగ్ పార్ట్లో విల్ ట్రై టు డిస్కస్ అబౌట్ వాట్? ప్రొమథియస్, గ్రాఫానా. ఈవెన్ మన బ్యాచ్లో ఎలా మనం ఏ యాప్స్ ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి లాగింగ్లో అనాలిసిస్ చేయడం. అలానే మా ప్రాజెక్ట్లో ఈవెన్ KNNS కూడా యూస్ చేస్తున్నాం. KNNS అనేటువంటి టూల్ కూడా మనం డిస్కస్ చేస్తాం. అలర్ట్స్ ట్రిగ్గర్ చేయడానికి వీఆర్ డిస్కసింగ్ అబౌట్ జీరా. ఓకే, ఎంటైర్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం, అది మ్యావన్ కానీ, CI/CD కానీ, సోనార్ కీప్ కానీ, టామ్ క్యాట్ కానీ, డాకర్ కానీ, క్యూబర్నెటీస్ క్లస్టర్ కానీ మొత్తం మనం ఏ క్లౌడ్లో డిప్లాయ్ చేస్తున్నాం? AWS క్లౌడ్. ఈ AWS క్లౌడ్లో నువ్వు ఈ సర్వర్స్ అన్ని మాన్యువల్గా క్రియేట్ చేస్తావు. ఇనిషియల్గా మనం ఏం చేస్తాం? మాన్యువల్గా క్రియేట్ చేస్తాం. ఏంటి? డాకర్ సర్వర్ కావాలన్నా, క్యూబర్నెటీస్ నోడ్ మిషన్స్ కావాలన్నా, యాన్సిబుల్ సర్వర్ కావాలన్నా, అలానే సోనార్ కీప్ సర్వర్ కావాలన్నా, ఏది కావాలన్నా మనం మాన్యువల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేస్తాం. ఒక నెట్వర్క్ కావాలన్నా, ఒక డేటాబేస్ కావాలన్నా, ఒక లోడ్ బ్యాలెన్సెస్ కావాలన్నా, ఏం కావాలన్నా మనం మాన్యువల్గా క్రియేట్ చేస్తాం ఇనిషియల్గా. దాని తర్వాత మనం దాన్ని కంప్లీట్గా ఆటోమేట్ చేయాలంటే వాట్ ఈస్ రిక్వైర్డ్? వీ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ టెరాఫామ్ అండ్ క్లౌడ్ ఫార్మేషన్. ఈ 2 టూల్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. టెరాఫామ్ అండ్ క్లౌడ్ ఫార్మేషన్. టెరాఫామ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. టెరాఫామ్, ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ AWS, అజ్యూర్, GCP, ఆలీబాబా క్లౌడ్, అరాకిల్ క్లౌడ్, ఏ క్లౌడ్కి వెళ్ళినా కానీ టెరాఫామ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ మానిటరింగ్ చేసినప్పుడు యూ గైస్ ఆర్ అబ్జర్వింగ్ సమ్ ఇన్సిడెంట్ ప్రొడక్షన్లో సమ్ ఇన్సిడెంట్ అబ్జర్వ్ చేశారు. దాన్ని కంప్లీట్గా మాన్యువల్ ప్రాసెస్ చేయకుండా ఆటోమేషన్ చేయాలా? ఏదైనా డిప్లాయ్మెంట్స్ ఆటోమేషన్ చేయాలా? మానిటరింగ్ ఆటోమేషన్ చేయాలా? లేదంటే ఏదైనా వ్యాలిడేషన్స్ ఆటోమేట్ చేయాలా? బిల్లింగ్ వ్యాలిడేషన్ చేయాలా? ఇటువంటి ఏదైనా ఆటోమేషన్ చేయాలంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ షెల్ స్క్రిప్టింగ్ గైస్. ఈ షెల్ స్క్రిప్టింగ్తో పాటు యూ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్, ఇఫ్ యూ నో పైథాన్, దట్ ఈస్ ఆల్సో యాడెడ్ అడ్వాంటేజ్. ఈదర్ షెల్ స్క్రిప్టింగ్ ఆర్ పైథాన్ మీకు తెలిసి ఉండాలి. యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్, స్క్రిప్టింగ్ ఈజ్ మ్యాండేటరీ. ఎందుకు మ్యాండేటరీ చెప్తున్నా అంటే రీసెంట్ ఇంటర్వ్యూస్లో మీ షేర్ స్క్రీన్ చేసి స్క్రిప్ట్స్ రాయమని చెప్తున్నారు. అది షెల్ స్క్రిప్టింగ్ పైథానే కాదు, డాకర్ ఫైల్ అయినా రాయమంటారు, YAML స్క్రిప్ట్ అయినా రాయమంటాడు, లేదా గ్రూవీ స్క్రిప్ట్ రాయమంటారు. జెన్కిన్స్లో స్క్రిప్టెడ్ వై పైప్ లైన్ కానీ, డిక్లరేటివ్ వై పైప్ లైన్ కానీ, అటువంటి పైప్ లైన్స్ రాయమని అడుగుతున్నారు. అందుకనేసి కొంచెం మీ మైండ్ నేను ట్యూన్ చేసుకోవాలి, స్క్రిప్టింగ్ మైండ్లో కూడా ట్యూన్ చేసుకోవాలి. ఏదైనా ఆటోమేషన్ రాయమన్నప్పుడు మీరు ఓన్గా రాయగలగాలి. మీరు ఇక్కడ ఎంటైర్ కోర్సులో మీరు నేర్చుకోవాల్సినటువంటి టార్గెట్ ఏంటి? ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని ఎలా ట్రబుల్ షూట్ చేయాలి, డిపెండెన్సీ లేకుండా మనమే ఎలా సెర్చ్ చేసుకొని మనం ఎలా చేయగలగాలి.
ఇప్పుడు నేను ఒక టూల్ ఇక్కడ జెన్కిన్స్ చెప్పాను, గిటబ్ యాక్షన్ చెప్పాను. మీ ప్రాజెక్ట్లో బాంబు ఉండొచ్చు, నాకు ట్రైనర్ బాంబు చెప్పలేదు అనుకుంటే దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. నేను ఓన్లీ సిఐసిడి మీద కాన్సన్ట్రేట్ చేయలేను కదా, అన్ని టూల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి మేము ఇక్కడ. ఇప్పుడు నేను క్యూబర్నెటీస్ చెప్తున్నాను. క్యూబర్నెటీస్ మార్కెట్ డిమాండింగ్ టూలు. 80% జేడీస్లో క్యూబర్నెటీస్ ఉంటుంది. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. క్యూబర్నెటీస్ 1.5 మంత్ ఉంటుంది. ఈ 5 మంత్స్లో 1.5 మంత్ ఓన్లీ క్యూబర్నెటీస్ ఉంటుంది. కానీ ఆల్ ఆఫ్ సడన్ మీరు ఒక ప్రాజెక్ట్లో జాయిన్ అయిన తర్వాత మీకు డాకర్ సామ్ ఉన్నది అనుకోండి, ప్రశాంత్ మాకు డాకర్ సామ్ చెప్పలేదు అనేటువంటి మీకు మైండ్లో థాట్ ఉండొచ్చు. నేను చెప్పేది ఏంటంటే టూల్ మీద డిపెండ్ అవ్వద్దు, కాన్సెప్ట్ మీద డిపెండ్ అవ్వద్దు. మీకు ఎటువంటి టూల్, కొత్త టూల్ ఇచ్చినా, ఎటువంటి టాస్క్ మీకు న్యూగా అసైన్ చేసినా మీరు దాని మీద వర్క్ చేసే విధంగా రెడీ అవ్వాలి, సెర్చ్ చేసుకోగలగాలి. ఇప్పుడు మార్కెట్లో నీకు ఏ టూల్స్ చాలా ఉంటాయి. మీకు ఇచ్చినటువంటి కరెక్ట్గా మీరు ప్రాంప్ట్ కానీ ఇచ్చారంటే, మీకు ఏ యాప్స్లో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని ఒక మాడ్యూల్ యాడ్ చేశాను. ఈరోజు నేను సిలబస్ కొంచెం ఫ్రేమ్ చేస్తా. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని ఒక మాడ్యూల్ యాడ్ చేశాను. మీరు కరెక్ట్గా కానీ ప్రాంప్ట్ కానీ ఇచ్చారంటే, మనకు ఒక ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు కరెక్ట్గా ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు దానికి ఆల్మోస్ట్ మ్యాచ్ అయ్యేటువంటి అవుట్పుట్ మాత్రమే మనకి డెలివర్ చేస్తుంది. అలా మీరు ప్రతి ఆటోమేషన్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. షెల్ స్క్రిప్టింగ్ కానీ పైథాన్ అయినా పర్లేదు. విచ్ వన్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టింగ్? ఐఎమ్ సీయింగ్ యువర్ చాట్, టెల్ మీ. షెల్ స్క్రిప్టింగ్ ఆర్ పైథాన్? మీరే చెప్పండి. యూ గైస్ ఆర్ ఇంట్రెస్టింగ్ ఇన్ షెల్ స్క్రిప్టింగ్ ఆర్ పైథాన్? పైథాన్, షెల్ స్క్రిప్టింగ్, పైథాన్, షెల్ స్క్రిప్టింగ్, పైథాన్. నో, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ జావా. పైథాన్, షెల్ స్క్రిప్టింగ్, మహేశ్వరి, యూజర్, ఉదయ్, గురుదీప్, కిరణ్, షెల్ స్క్రిప్టింగ్, రామకృష్ణ, షెల్ స్క్రిప్టింగ్, బద్రి, షెల్ స్క్రిప్టింగ్, ఫహరన్, విచ్ ఎవర్ ఈజీ. ఓకే, ఐఎమ్ సీయింగ్ యువర్ చాట్. కానీ ఐఎమ్ టెల్లింగ్ రియాలిటీ గైస్. ఏ ట్రైనర్ కూడా, ఇన్క్లూడింగ్ మీ ఆల్సో, నో వన్ విల్ వర్క్ ఆన్ ఆల్ దీస్ టెక్నాలజీస్. ఈవెన్ దో 15 ఇయర్స్ ఉన్నా కానీ అన్నిటి మీద ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు. కొన్ని మేము ఓన్గా నేర్చుకొని, కొన్ని టెక్నాలజీస్ ఓన్గా నేర్చుకొని చెప్పాల్సి వస్తుంది ఆ సిచ్యువేషన్లో. ఆ పాయింట్ మీకు గుర్తుండాలి యాజ్ ఎ స్టూడెంట్గా. ఓకే, ట్రైనర్ అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఓకే, ఒక ట్రైనర్ అంటే అన్ని ప్రాజెక్ట్స్లో నాకు లాస్ట్ ఉన్నటువంటి 10 ఇయర్స్లో కూడా నేను వర్క్ చేసింది ఒక 4 to 5 ప్రాజెక్ట్స్ చేస్తుంటా అంతే. కానీ రియాలిటీలు ఏంటి? ఒక టీచింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు మేము ఎక్స్ప్లోర్ అవ్వాలి, మీకు కంటెంట్ డెలివర్ చేయాలి. ఓకే, మేము ఎక్స్ప్లోర్ అవ్వాలి, మీకు కంటెంట్ డెలివర్ చేయాలి. అందుకనేసి నా కాన్సన్ట్రేషన్ మొత్తం షెల్ స్క్రిప్టింగ్ మీద ఉంటుంది గైస్. పైథాను యాజ్ ఎ డెవలపర్గా నేను మినిమం 3 to 4 months కావాలి నాకు చెప్పాలంటే. అందుకని నేను సిలబస్లో యాడ్ చేయలేదు. నిన్న క్లాస్లో కూడా నేను క్లియర్గా చెప్పాను. షెల్ స్క్రిప్టింగ్ కూడా మీకు ప్రీ రికార్డింగ్ ఇస్తున్నాను. దీని ప్లేస్లో నేను వేరే కంటెంట్ యాడ్ చేయడానికి. ఇది ఆల్రెడీ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. ప్రీ రికార్డింగ్ వీడియోస్ నేను ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. ఒక 6 వీడియోస్ ఉంటాయి అంతే. మీరు దాన్ని చూసారంటే ఓన్గా ఏ స్క్రిప్ట్ అడిగినా కానీ మీరు సింటాక్స్ ఫ్రేమ్ చేసి అటెంప్ట్ చేయగలరు అట్లీస్ట్. రియల్ టైమ్ స్క్రిప్ట్స్ అంటారు, జెన్కిన్స్ బ్యాకప్ కానీ, డాకర్ బ్యాకప్ కానీ, ఏడబ్ల్యూఎస్ ఆటోమేషన్ కానీ, ఏడబ్ల్యూఎస్కి సంబంధించిన ఏదైనా షెల్ స్క్రిప్ట్స్ కానీ అటువంటి లైవ్లో రాస్తాను మీకు అప్కమింగ్ కోర్స్లో. కానీ ఫౌండేషను, ఫర్ లూప్స్ అంటే ఏంటి, వైల్ లూప్ అంటే ఏంటి, అలానే కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏంటి, అర్రేస్ అంటే ఏంటి, ఫంక్షన్స్ అంటే ఏంటి, వీటి గురించి అంతా నేను యూట్యూబ్లో చెప్పున్నాను. అందుకని ప్రీ రికార్డింగ్ ఇస్తున్నాను దీని గురించి. ముందే చెప్తున్నాను నేను డెమో సెషన్స్లోనే. దాని ప్లేస్లో నేను వేరే కాన్సెప్ట్స్ యాడ్ చేసుకున్నాను ఆ టైం సేవ్ చేయడానికి. హోప్ యూ గైస్ ఆర్ అండర్స్టాండింగ్. అలానే ఇక్కడ మనం కంటిన్యూస్గా డిప్లాయ్మెంట్ ఈ సీడీ పార్ట్లో విల్ ట్రై టు డిస్కస్ అబౌట్ ఆర్గో సీడీ ఆల్సో గైస్. చాలా చాలా ఇంపార్టెంట్ అది కూడా. ఇప్పుడు క్యూబర్నెటీస్ ద్వారా మనం గిటాప్స్ టూల్, దీన్ని టెక్నికల్గా మనం ఏమంటాం అంటే గిటాప్స్ టూల్ అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రీసెంట్గా చాలా కంపెనీస్లో అడుగుతున్నాడు, ఆర్గో సీడీ ద్వారా డిప్లాయ్ చేసినప్పుడు అండు ఎలా చేస్తావు అంటే, ప్రీవియస్ ఇప్పుడు ఒక వర్షన్ నువ్వు డిప్లాయ్ చేసి అక్కడ ఏదైనా యూజర్ ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాడు, ఓల్డ్ వర్షన్కి మీరు ఎలా డిప్లాయ్ చేస్తాడు, యూఐలు ఎలా డిప్లాయ్ చేస్తున్నావు అంటే ఎలా రివర్ట్ చేస్తున్నావు, యూఐ ఎలా ఉంటుంది, లేదా ఆర్కిటెక్చర్ మీరు ఎలా బిల్డ్ చేశారు, ఎన్ని మైక్రో సర్వీసెస్ మీరు ఆర్గో సీడీ ద్వారా డిప్లాయ్ చేశారు, ఎన్ని సర్వీసెస్ మీరు మాన్యువల్గా డిప్లాయ్ చేస్తున్నారు, ఎన్ని సర్వీసెస్ మీరు హెల్మ్ ద్వారా డిప్లాయ్ చేస్తున్నారు. మీకు నిన్న హెల్మ్ అనేటువంటి దాని గురించి నేను అసలు మాట్లాడలేదు. హెల్మ్ అని అది క్యూబర్నెటీస్లో పార్టే. మన కేకే డెవాప్స్లో సిలబస్లో కూడా నేను అప్డేట్ చేస్తున్నాను. హెల్మ్ ద్వారా మీరు ఎన్ని డిప్లాయ్ చేస్తున్నారు, మాన్యువల్గా ఎలా డిప్లాయ్ చేస్తున్నారు, డిప్లాయ్ చేసిన తర్వాత అప్లికేషన్ ఏదైనా కీప్ ఆన్ రీస్టార్ట్ అయిపోతుంది, యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్గా అప్పుడు నువ్వేం చేస్తావు, ఇటువంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పడతాయి ఇంటర్వ్యూస్లో. ఇవన్నీ మీరు చెప్పాలనంటే మీరు ఫండమెంటల్స్ బాగా స్ట్రాంగ్ ఉండాలి.
ఏదో ఒక 2, 3 ఆర్కిటెక్చర్లు గీసేస్తే ఆర్కిటెక్చర్లు చూసేస్తే మీకు సబ్జెక్ట్ రాదు. మీరు ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉండి ఆర్కిటెక్చర్ బాగా అర్థం చేసుకోగలిగితే అప్పుడు మీకు సబ్జెక్ట్ వస్తుంది. ఫండమెంటల్స్ మీరు బేస్ లేకపోతే మీరు 100 ఆర్కిటెక్చర్లు చూసినా కానీ వేస్టే. అంటే దాని మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు అనుకోండి, ఒక 100 మార్క్ ఎంట్రీస్ అంటే 100 మార్క్ ఎగ్జామ్స్ రాసినా కానీ వేస్టే. మీకు బేస్ తెలియకపోతే, బ్యాక్గ్రౌండ్ ఫండమెంటల్స్ తెలియకపోతే, యాప్టిట్యూడ్ కానీ రీజనింగ్ కానీ వెర్బల్ ఎబిలిటీ కానీ మీకు ఫండమెంటల్స్ ఆ ఫార్ములాస్ కానీ అవన్నీ మీకు అండర్స్టాండింగ్ లేకపోతే మీరు ఎన్ని మార్క్ ఎగ్జామ్స్ రాసినా వేస్టే. ఇన్ని మార్క్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా వేస్టే. అందుకని ఫండమెంటల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ కంప్యూటర్ సైన్స్. మీరు ఆల్రెడీ ట్రిపుల్ ఈ కానీ మెకానికల్ కానీ ఈసీ కానీ ఏ బ్రాంచ్ అయినా కానీ నాన్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఏది చదువున్నా కానీ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. నాట్ ఓన్లీ డెవాప్స్ ఐఎమ్ టాకింగ్, ఆపరేటింగ్ సిస్టమ్స్, అల్గారిథమ్స్, డేటాబేసు. మీకు అనుకోవచ్చు, ప్రశాంత్ నేను డెవాప్స్ నేర్చుకుంటున్నాను, నాకు డేటాబేస్ స్కిల్స్ ఎందుకు? నేను డెవాప్స్ నేర్చుకుంటున్నాను, నాకు నెట్వర్కింగ్ స్కిల్స్ ఎందుకు? నేను డెవాప్స్ నేర్చుకుంటున్నాను, నాకు డిఎస్ఎస్ స్కిల్స్ ఎందుకు అనుకోవచ్చు. రియాలిటీలో వర్కింగ్లోకి మీరు వెళ్ళిన తర్వాత ఒక ట్రబుల్ షూటింగ్ ప్రొడక్షన్లో ఇష్యూ వచ్చినప్పుడు మల్టిపుల్ టీమ్ మెంబర్స్ కాల్లో జాయిన్ అవుతారు. మల్టిపుల్ టీమ్ మెంబర్స్ మీకు కాల్లో జాయిన్ అయినప్పుడు నీకు ఆల్రెడీ డీబీ మీద ఎక్స్పీరియన్స్ అంటే అండర్స్టాండింగ్ అని ఉంటే అతను చేసే యాక్టివిటీని మీరు క్వశ్చన్ చేయొచ్చు. అలా కాదు, కొరీ రాసేది ఇలా డిఫరెంట్గా రాయండి, ఇలా కొరీ రాస్తే ఇంకా మనకి ఫాస్ట్గా ఆప్టిమైజ్ అవుతుంది, లేదా ఇండెక్స్లు ఇలా క్రియేట్ చేయండి, ఇలా మీరు ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ మీరు అతనితో మాట్లాడొచ్చు కాల్లో. అందుకని కంప్యూటర్ సైన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏదో ఎంఎస్బిఐయో పవర్ బిఐయో డేటాబేసో డెవాప్సో ఏదో క్లౌడ్ నేర్చుకుంటే జాబ్ వస్తుంది, కానీ ప్యాకేజెస్ మీరు బెస్ట్గా ఎక్స్పెక్ట్ చేయాలి, మంచి ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేయాలని అంటే మీకు మల్టిపుల్ స్కిల్స్, ఓవరాల్ కంప్యూటర్ సైన్స్ అండర్స్టాండింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈజ్ ఇట్ రియల్ ఆర్ నాట్? టెల్ మీ. ఈవెన్ డెవాప్స్ ఇంజనీర్స్ కూడా, డేటాబేస్ ఇంజనీర్స్ కానీ, ఈవెన్ డెవలపర్స్ కానీ అన్ని టెక్నాలజీస్ మీద వాళ్ళకి ఐడియా ఉంటుంది వర్కింగ్లో. మీరు కావాలంటే డీబీ వాళ్ళని అడగండి, క్యూబర్నెటిస్ స్పాడ్ గురించి చెప్తాడు, డాకర్ ఫైల్ గురించి చెప్తారు వాళ్ళు. లేదు డెవాప్స్ ఇంజనీర్ని అడగండి, డెవాప్స్ ఇంజనీర్ ఏం చేస్తాడు, ఒక సెలెక్ట్ కొరీ ఇలా రాయాలి, ఇలా మనం ఫిల్టర్ చేస్తాం డేటాబేస్లో టేబుల్స్, ఇలా బ్యాకప్ తీస్తుంటారు, ఇలా మనకు టీమ్స్ జాయిన్ అవుతుంటాయి కాల్స్లో, ఏదైనా ప్రొడక్షన్ ఇష్యూ వచ్చినప్పుడు ఇన్ని టీమ్స్ మనకు కాల్లో జాయిన్ అవుతాయి, చేంజ్ మేనేజ్మెంట్ టీమ్ అని, డేటాబేస్ టీమ్ అని, ఆపరేషన్స్ టీమ్ అని, ఇలా మల్టిపుల్ సెక్యూరిటీ టీమ్ అని, డెవలప్మెంట్ టీము, ఇలా మల్టిపుల్ టీమ్స్ ఇన్వాల్వ్ అవుతుంటాయి. వాళ్ళు ఏం యాక్టివిటీస్ చేస్తున్నారు అనేది వీళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఇంపార్టెంట్ నేను చెప్పేది. ఇప్పుడు మీరు ఏదో ఊరికే నార్మల్గా బ్రీఫ్గా ఒక 4 టూల్స్, ఒక 2 ప్రాజెక్ట్స్ చేసి ఇంటిగ్రేట్ చేస్తే మీకు కాదు. మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఎఫర్ట్స్ పెట్టాలి, ఒక 5 to 6 months టైం స్పెండ్ చేయాలి. ఆన్ గోయింగ్ కోర్స్లోనే మీకు జాబ్ వస్తే హ్యాపీ, జాబ్ రాకపోతే 1 or 2 months మళ్ళీ ట్రై చేసి జాబ్ వచ్చేంత వరకు ట్రై చేయాలి. జాబ్ వచ్చిన తర్వాత కూడా మీరు కీప్ ఆన్ ప్రాక్టీస్ చేయగలగాలి. కీప్ ఆన్ మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. అప్పుడే మీరు మార్కెట్లో టాప్లో ఉంటారు. ఎందుకంటే ఈరోజు కూడా నేను 2 మెంబర్స్తో నేను మాట్లాడాను. వాళ్ళకి అరౌండ్ 15 to 17 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. నా ఆఫీస్కి వచ్చాను, నేను ఆఫీస్లోనే ఉన్నాను. ఈరోజు నేను అంతా ఆఫీస్లో ఉన్నాను మన ఓల్డ్ స్టూడెంట్స్తో మీట్ అవ్వడానికి. వాళ్ళు 15 to 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ టైంలో వాళ్ళు అప్గ్రేడ్ అవ్వలేక, ఇప్పుడు స్విచ్ కాలేక, నేర్చుకోవాలంటే కష్టంగా ఉంటుంది. మనకు బాడీ సపోర్ట్ చేయదు, హెల్త్ సపోర్ట్ చేయదు, హండ్రెడ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకని ఈ టైం బెస్ట్ టైం. మీరు ఏ టెక్నాలజీ అయితే నేర్చుకోవాలనుకుంటున్నారో, నాట్ ఓన్లీ డెవాప్స్, మీరు ప్రోగ్రామింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ప్రోగ్రామింగ్కి వెళ్ళిపోండి, ఎవరు చెప్పినా డెవాప్స్ నేర్చుకోవద్దు. లేదు మీకు డెవాప్స్ ఇంట్రెస్ట్ ఉంటే డెవాప్స్ రండి, లేదు డేటాబేస్ సైడ్ వెళ్ళిపోవాలంటే డేటాబేస్ సైడ్ వెళ్ళిపోండి, అంతే. ఎవరి గైడెన్స్ అవసరం లేదు, మీ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని మీరు టెక్నాలజీ స్విచ్ చేసుకోండి. ఓకే, నేను బ్రీఫ్గా డిస్కస్ చేశాను గైస్ ఎస్టర్డే సెషన్. ఓకే, కెన్ ఐ గో అండ్ డిస్కస్ టుడే కాన్సెప్ట్? కెన్ యూ ప్లీజ్ డ్రాప్ ఏ మెసేజ్? ఐ టేకన్ 20 minutes, సారీ. ఐఎమ్ సీయింగ్ యువర్ చాట్. గైస్ నేను ఎందుకు ఫాస్ట్గా మాట్లాడానంటే నిన్న క్లాస్లో అవన్నీ చెప్పున్నా కాబట్టి. నిన్న క్లాస్లో నేను ఆ పాయింట్స్ అన్నీ మీకు ఒకసారి డిస్కస్ చేస్తున్నాను కాబట్టి అందుకని ఫాస్ట్గా చెప్పాను. ఎస్, మెనీ పీపుల్ ఆర్ జాయినింగ్ నౌ. ఓకే, ఎవరైతే న్యూగా జాయిన్ అయ్యి ఉంటారో మీరు ఒకసారి, నేను ఈ కమ్యూనిటీ లింక్ ఇస్తాను గైస్. ఓకే, డైలీ ఇలా మీకు డిస్టర్బ్ చేయను, రేపటి నుంచి అసలు డిస్టర్బెన్సే ఉండదు. ఓకే, ఎవరైతే ఇది 1 week మీకు ఫ్రీగా సెషన్స్ జాయిన్ అవ్వచ్చు మీరు. ఇక్కడే మీరు 1 week ఫ్రీ సెషన్స్, లైనెక్స్ సెషన్స్ జాయిన్ అవ్వచ్చు. ఆ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. నేను ఆ కమ్యూనిటీ లింక్ మీకు వాట్సాప్లో పింక్ చేశాను. కెన్ యూ ప్లీజ్ జాయిన్ ఇన్ టు దట్ కమ్యూనిటీ? ఎస్, ఎవరీవన్ జాయిన్డ్. ఓకే, థ్యాంక్ యూ గైస్. మెయిన్ టుడే అజెండా వచ్చేసి
మీరు ప్రతి ఒక్కరూ మనం డైలీ ప్రశాంత్ మనం ల్యాబ్ చేయాలంటే నాకు అకౌంట్ ఉండాలి, నాకు ఇటువంటి ల్యాప్టాప్ ఉండాలి, ఇటువంటి ప్రాక్టీస్ చేసుకోవాలా, నేను మీరు లైవ్ చెప్తున్న టైంలో మనం ఏం ప్రాక్టీస్ చేయాలి, ఇటువంటివన్నీ మీకు డౌట్ ఉంటాయి. వాట్ ఐ నీడ్ టు డూ, లెట్ మీ గో టు మై వైట్ బోర్డ్. ఇప్పుడు మీకు ఎంటైర్ కోర్సు నేను స్టార్టింగ్ చెప్తున్నాను. ఎంటైర్ కోర్స్ మొత్తం మనకి ఏడబ్ల్యూఎస్లో ఉంటుంది. ఎంటైర్ కోర్స్ మొత్తం మనకి ఎక్కడ ఉంటుంది? ఏడబ్ల్యూఎస్లో మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. ఎక్కడ ప్రాక్టీస్ చేస్తాం? ఏడబ్ల్యూఎస్లో ప్రాక్టీస్ చేస్తాం. నీ లోకల్లో ఏముండదు. సర్వర్స్ విఎమ్స్ లాంచ్ చేయడం కానీ మొత్తం సర్వర్స్ లాంచ్ చేయడం అంతా ఏడబ్ల్యూఎస్లోనే ఉంటుంది. మనం చేస్తున్నటువంటి ఈ కామర్స్ ప్రాజెక్ట్ కానీ లేదు వెబ్ అప్లికేషన్ ప్రాజెక్ట్ కానీ ఓకే, అవన్నీ మనం ఏడబ్ల్యూఎస్లోని సర్వర్స్ని లాంచ్ చేసి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. అంటే మీరు ప్రతిరోజు ఏడబ్ల్యూఎస్కి కనెక్ట్ అవ్వాలి. ప్రతిరోజు మీరు ఏడబ్ల్యూఎస్కి కనెక్ట్ అవ్వాలి. ఎస్ ఆర్ నో? ఎస్. ఈ ఏడబ్ల్యూఎస్లో చాలా ఉంటాయి, ఏవేంటో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి సర్వీసెస్. ఓకే, EC2 అని, S3 అని, VPC అని, RDS అని, IAM అని, ల్యాండా అని, ఓకే రౌట్ 53 అని, ఇలా మల్టిపుల్ 200+ సర్వీసులు ఉంటాయి. ప్రతిరోజు నేను AWS కనెక్ట్ అవ్వాలి. ఒక సర్వర్ లాంచ్ చేయాలి, నేను లైనక్స్ కమాండ్స్ ప్రాక్టీస్ చేయాలి. మీరు ఇంతవరకు లైనక్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, నీ పర్సనల్ కంప్యూటర్ నుంచి నువ్వు కనెక్ట్ అవ్వాలి. నీ పర్సనల్ కంప్యూటర్ నుంచి నువ్వు కనెక్ట్ అవ్వాలి. నువ్వు AWSకి కనెక్ట్ అవ్వాలని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు కనెక్ట్, దిస్ ఇస్ మై పర్సనల్ కంప్యూటర్, ఐ వాంట్ టు కనెక్ట్ మై FB, ఐ వాంట్ టు కనెక్ట్ మై FB, ఆర్ ఎల్స్ ఐ వాంట్ టు కనెక్ట్ ఐ వాంట్ టు కనెక్ట్ మై ఇన్స్టా, ఐ వాంట్ టు కనెక్ట్ మై. మీరు ఏం చేశారు గైస్? వాట్ యూ గైస్ ఆర్ డూయింగ్? మీరు ఒక ఫేస్బుక్ కనెక్ట్ అవ్వాలన్నా, ఇన్స్టాగ్రామ్ కనెక్ట్ అవ్వాలన్నా మీరు ఏం చేశారు? యూ గైస్ ఆర్ క్రియేటెడ్ అన్ అకౌంట్, రైట్? ఎస్ ఆర్ నో? మీరు అకౌంట్ని క్రియేట్ చేశారు. ఫేస్బుక్ అకౌంట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్, కొంతమంది లేకపోతే దే ఆర్ బెస్ట్. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది అందరికీ. అలానే డిఫరెంట్ డిఫరెంట్ అమెజాన్ అకౌంట్ ఉండొచ్చు, డిఫరెంట్ అకౌంట్స్ ఉంటాయి మీకు. ఎస్ ఆర్ నో? అలానే మీరు డైలీ AWSకి కనెక్ట్ అయ్యి, ఇప్పుడు మీరు వాట్సాప్ ఎలా ఓపెన్ చేస్తారో, ఫేస్బుక్ ఎలా ఓపెన్ చేస్తారో, ఇన్స్టాగ్రామ్ ఎలా ఓపెన్ చేస్తారో, ఈ 5 months మీరు ఏం చేయాలి? AWS మీద వర్క్ చేయాలి. నాట్ ఓన్లీ 5 months, లైఫ్ లాంగ్ మీరు ఏ క్లౌడ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటారో ఆ క్లౌడ్ మీద డెవాప్స్ టూల్స్ని మీరు విత్ ఏఐతో ఇంటిగ్రేట్ చేసి ఇంప్లిమెంట్ చేయగలగాలి. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంది? నేను డైలీ ఏడబ్ల్యూఎస్కి సంబంధించి మాట్లాడుతుంటా కాబట్టి నాకు AWS అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అది మీకు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ క్రియేషన్ కన్నా చాలా ఈజీగా ఉంటుంది, కానీ మీరు కాన్సన్ట్రేట్ చేయగలగాలి. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి? ఈరోజు క్లాస్లో మనం ఫస్ట్ స్టెప్ ఏం చేద్దాం? నేను డైలీ AWSతో కనెక్ట్ అవ్వాలి కాబట్టి స్టెప్ వన్ ఈజ్ క్రియేట్ అన్ AWS అకౌంట్. ఒక AWS అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను ఈరోజు. స్టెప్ 2, అకౌంట్ని క్రియేట్ చేసిన తర్వాత ఆ అకౌంట్లోకి లాగిన్ ఎలా అవ్వాలి? లాగిన్ టు AWS అకౌంట్. అకౌంట్లోకి లాగిన్ అయిన తర్వాత ఆ డాష్ బోర్డ్ని ఒకసారి చూడండి. ఎక్స్ప్లోర్ హౌ AWS డాష్ బోర్డ్ లుక్స్ లైక్. ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. స్టెప్ 4, ఓకే నేనంతా ఎక్స్ప్లోర్ చేశాను, కొంచెం ఐడియా వచ్చిన తర్వాత ఒక సర్వర్ని లాంచ్ చేద్దాం. లాంచ్ అండ్ మీకు సర్వర్ అంటే మీకు కొంచెం ఐడియా ఉండొచ్చు. సర్వర్ అంటే EC2, AWSలో యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ EC2. లాంచ్ అండ్ EC2 ఇన్స్టెన్స్ ఇన్ AWS. ఓకే, AWSలో ఒక సర్వర్ నేను క్రియేట్ చేస్తాను. ఎందుకని? నేను డైలీ ప్రాక్టీస్ చేయాలా. ఇంక నేను డైలీ లైనక్స్ ప్రాక్టీస్ చేయాలంటే నాకు AWSలో ఒక సర్వర్ కావాలి. ఓకే, నేను ఒక సర్వర్ని క్రియేట్ చేస్తాను. దాని తర్వాత ఏం చేద్దాం? స్టెప్ 5, ఏదైతే నేను సర్వర్ని క్రియేట్ చేశానో కనెక్ట్ టు సర్వర్ ఫ్రమ్ యువర్ లోకల్ కంప్యూటర్. ఇంతే, ఈరోజు క్లాస్ ఇంతవరకు చాలు. మీకు ఈ స్టెప్స్ చేస్తే చాలు. గైస్, మీరు లోకల్ కంప్యూటర్ నుంచే కనెక్ట్ చేయాలనే రూల్ ఏం లేదు. ఒక EC2 ఇన్స్టెన్స్కి మల్టిపుల్ వేస్లో ఎలా కనెక్ట్ చేయాలనేది నేను రీసెంట్గా యూట్యూబ్లో కూడా వీడియో అప్లోడ్ చేశాను. రీసెంట్గా ఒక EC2 ఇన్స్టెన్స్కి మన పర్సనల్ కంప్యూటర్ నుంచి ఎన్ని వేస్లో మనం కనెక్ట్ అవ్వచ్చు అనేది కూడా మీ ప్రాజెక్ట్లో మీరు ఏ కంపెనీలో జాయిన్ అయినా పుట్టి జాయిన్ యూస్ చేయొచ్చు. మీరు మ్యాక్ కానీ యూస్ చేస్తే డైరెక్ట్గా మనం టెర్మినల్ ద్వారా SSH చేయొచ్చు.
మీరు విండోస్ యూస్ చేస్తుంటే గిట్ బ్యాష్ యూస్ చేయొచ్చు, మొబెక్స్టర్మ్ యూస్ చేయొచ్చు, పుట్టిజన్ యూస్ చేయొచ్చు, టెర్మినల్ యూస్ చేయొచ్చు. ఎన్నో వేస్ ఉంటాయి. అంటే దీని మీనింగ్ అంటే ఏం లే. ఇప్పుడు నా ఎఫ్బి అకౌంట్ ఉందనుకో, దిస్ ఇస్ మై ఎఫ్బి అకౌంట్. నా మొబైల్ నుంచి దిస్ ఇస్ మై మొబైల్, దిస్ ఈజ్ మై మొబైల్. ఈ మొబైల్ నుంచి ఎఫ్బి అకౌంట్ లాగిన్ అయిన తర్వాత ఈ ఎఫ్బి అకౌంట్లో ఉన్న దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఎన్ని వేస్ ఉన్నాయని. ఒక ఎఫ్బి అకౌంట్లో నేను ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ సెండ్ చేయాలంటే ఒక ఆప్షన్ ఉంది కదా, దాని గురించి తెలుసుకునే దాని గురించి. అంతే, ఈ స్టెప్స్ ఇంకేం ఉండదు. చాలా ఈజీ. మీరు ఈ రికార్డింగ్ రేపు మార్నింగ్ 6 o'clock, ఓకే, 6 o'clock 7 o'clock కల్లా మీకు యూట్యూబ్లో అప్లోడ్ అయిపోద్ది ఈ రికార్డింగ్. ఏదైతే ఈరోజు నేను క్లాస్ చెప్పాను, మార్నింగ్ 6-7 కల్లా యూట్యూబ్లో మన కేకే ఫండా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అయిపోద్ది. కానీ నేను ఇప్పుడు లైవ్ చెప్పాలనంటే నా బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ప్రీవియస్ అకౌంట్స్ వాడేశాను. మన దగ్గర ఒక నిమిషం గైస్, నేను ఛార్జింగ్ కనెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ స్టే ఇన్ ద కాల్, ఐఎమ్ కనెక్టింగ్ ఛార్జర్. వన్ సెకండ్ గైస్, ప్లీజ్ స్టే ఇన్ ద కాల్ ఓన్లీ. ఓకే, సారీ గైస్. ఓకే, ఇక్కడ మీరు చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే నో ప్రాబ్లం గైస్, ఎందుకంటే వర్కింగ్ వాళ్ళకి ఇది కొంచెం బోర్ అనిపించవచ్చు. మన కాడ డిఫరెంట్ డిఫరెంట్ క్యాండిడేట్స్ జాయిన్ అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరికి అకౌంట్ క్రియేషన్ చెప్తాను. కానీ మీరు ఎండింగ్ వరకు కానీ వెయిట్ చేస్తే ఏడబ్ల్యూఎస్ బై డిఫాల్ట్ మీకు $100 ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ $90 అంటే 9,000 ఇస్తుంది ఫ్రీగా. 9,000 రూపీస్ మీరు ఫ్రీగా వాడుకోవచ్చు. దాన్ని నేను 18,000కి మీరు ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో చెప్తా టెక్నిక్. 18,000కి, $200కి, అప్ టు 200 అంటాడు, కానీ ఏ సర్వీస్లో వాడితే మనకు 200 వస్తుందని చెప్పరు. బై డిఫాల్ట్ నేను చెప్తున్నా కదా, మీరు ఎటువంటి ₹1 కూడా పే చేయలేదు ఏడబ్ల్యూఎస్కి. మొత్తం మీరు ఎంటైర్ కోర్స్ మొత్తం మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఫ్రీగా. ఎంటైర్ కోర్స్ మొత్తం మీకు 6 months వరకు అకౌంట్ మనం ఫ్రీగా వాడచ్చు. కానీ నేను చెప్పినటువంటి కండిషన్స్ని బేస్ చేసుకొని కరెక్ట్గా మీరు లైవ్ క్లాసులు అటెండ్ అయ్యి ఏదైతే చెప్తానో ఆ పాయింట్లు మీరు ఫాలో అవ్వండి. 16,000 రూపీస్ మనం ఏడబ్ల్యూఎస్ నుంచి ఫ్రీగా క్రెడిట్స్ తీసుకోవచ్చు. ఫైన్. ఇప్పుడు ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ని క్రియేట్ చేయాలంటే ప్రతి ఒక్కరు మనం ఏం చేస్తాం, గూగుల్కి వెళ్తాం, ఏడబ్ల్యూఎస్ సైన్అప్, ఏడబ్ల్యూఎస్ సైన్అప్ ఇలా క్లిక్ చేస్తాం. ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ మీకు తెలుసు జనరల్గా మీరు ఎలా క్రియేట్ చేస్తారని. క్రియేట్ అన్ అకౌంట్, క్లిక్ అని క్రియేట్ అన్ అకౌంట్ క్రియేట్ చేయమన్నప్పుడు ఇక్కడ ఏమడుగుతున్నాడు, మెయిల్ ఐడి అడుగుతున్నాడు, నేమ్ అడుగుతున్నాడు, రూట్ అకౌంట్ నేమ్ ఏదో కొంచెం డిఫరెంట్గా ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కేకే డెవాప్స్ బీ10 అని ఇస్తాను. కేకే డెవాప్స్ బీ10 అని ఇచ్చా నేమ్. మెయిల్ ఐడి యూ కెన్ గివ్ ఎనీ మెయిల్ ఐడి. కేకే డెవాప్స్ మీ మెయిల్ ఐడి ఇవ్వాలి. ఓకే, కేకే డెవాప్స్ బిఎల్ఆర్, ఓకే, @gmail.com, @gmail.com. Okay, let me give for example dot. Okay, I am giving this email. Okay, kkdevops@gmail.com. Okay, fine. I given my mail ID. Some mail ID I given kkdevops something. Okay, ledo kk education. My mail ID. This is the mail ID. Official mail ID. This is the company mail. Official company. Okay, for example kk education BLR. ఇలా మెయిల్ ఐడి ఇచ్చి అకౌంట్ ఇచ్చిన తర్వాత వెరిఫై కొట్టండి. గైస్ ఇక్కడ నేను ఏదైతే నేను చెప్తున్నానో పీపీటీ అది పీడిఎఫ్ వాడి సేమ్ స్టెప్స్ మీకు ఉంటాయి. లెట్ మీ ట్రై టు ఓపెన్ ద వర్డ్ డాక్యుమెంట్. ఓకే, లెట్ మీ ట్రై టు ఎక్స్పాండ్ ద సమ్ వాట్ ఫాంట్ సైజ్. లెట్ మీ గో టు ఫుల్ సైజ్. ఇక్కడ చూడండి, నాట్ దిస్ వన్, నాట్ డబుల్ పేజ్, ఎస్, సింగిల్ పేజ్. మీరు గూగుల్లోకి వెళ్ళి ఏడబ్ల్యూఎస్ కానీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేషన్ కానీ ఏడబ్ల్యూఎస్ సైన్అప్ అని సెర్చ్ చేయండి. మీరు ఆ సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్రియేట్ అన్ అకౌంట్ అని వస్తుంది. ఇప్పుడు చూసారు కదా, క్రియేట్ అన్ అకౌంట్ అని, అకౌంట్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఏమొస్తుంది మీకు, రూట్ యూజర్ క్లిక్ చేయండి. ఇక్కడ మెయిల్ ఐడి అడుగుతాడు. మెయిల్ ఐడి మనకు లేదు కాబట్టి న్యూ అకౌంట్ కాబట్టి న్యూ సైన్అప్ అని కొట్టండి. ఎక్కడైతే మీకు సైన్అప్ కనిపిస్తుందో సైన్అప్ మీద క్లిక్ చేయండి. సైన్అప్ అంటే న్యూ అకౌంట్ క్రియేషనే కదా, ఎస్ యూ కెన్ క్రియేట్ ఇట్. దాని తర్వాత మీ మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఒక న్యూ అకౌంట్ నేమ్ ఇవ్వండి. అంటే మీ నేమ్తో లేదు మీ ఇనిషియల్తో, లేదు నువ్వు డెవాప్స్ నేర్చుకుంటున్నావు కాబట్టి డెవాప్స్ ఏడబ్ల్యూఎస్ అని ఇవ్వండి. ఏదో ఒక నేమ్ ఇవ్వండి. బట్ మెయిల్ ఐడి ప్రీవియస్గా మీరు ఇంతకుముందు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేయకుండా ఉన్నటువంటి మెయిల్ ఐడి ఇవ్వండి. ప్రీవియస్గా మీరు ఇంతకుముందు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఏదైతే క్రియేట్ చేయకుండా ఉంటారో ఆ మెయిల్ ఐడి ఇవ్వండి. అండ్ వన్ మోర్ థింగ్, క్లాస్ ఎండింగ్లో
మీ మెయిల్ ఐడీస్ ద్వారా, ఒకటే మెయిల్ ఐడి ద్వారా మల్టిపుల్ అకౌంట్స్ ఎలా క్రియేట్ చేయాలో కూడా చెప్తాను క్లాస్ ఎండింగ్లో ఒక అమెజాన్ అకౌంట్స్ కానీ, ఫ్లిప్కార్ట్ అకౌంట్స్ కానీ, ఇంతకుముందు నేను గిటప్ అలా చేసేవాడిని, నా గిటప్ బ్లాక్ చేశాడు. పాతగా నేను టీచ్ చేసిన క్లాస్ నోట్స్ మొత్తం ఒక్కసారిగా బ్లాక్ చేశాడు. అలా చేయకూడదు. బట్ ఆ టెక్నిక్ ఇంకా గూగుల్ డిఎన్ఎస్లో ఉన్న లూప్ హోల్ అది. రీసెంట్గా కొన్ని ప్లాట్ఫామ్స్ ఆ లూప్ హోల్ ఐడెంటిఫై చేశారు. మేము 2016లోనే మేము ఆ లూప్ హోల్ తెలుసు నాకు. 2016లోనే ఆ లూప్ హోల్ తెలుసు. ఆ లూప్ హోల్ చెప్తాను. ఒకటే మెయిల్ ఐడి చాలు, మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈవెన్ మీరు మెయిల్ సెండ్ చేసేటప్పుడు కూడా మీ మెయిల్లో ఉన్నటువంటి స్పెషల్ క్యారెక్టర్ డాట్ కానీ ఉంటే రిమూవ్ చేసుకోవచ్చు. అది నేను ప్రీవియస్ బ్యాచ్లో కూడా చెప్పుకుంటాను. డోంట్ వరీ, మీ మెయిల్ ఐడి ఏదో సమ్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి. వెరిఫై అని కొడతానే మీ మెయిల్కి ఒక కోడ్ వస్తుంది గైస్. ఎప్పుడైతే మీరు వెరిఫై అని కొడతారో, మీరు ఈ రికార్డింగ్ అప్లోడ్ చేసిన తర్వాత మినిట్ టు మినిట్ చూడండి యూట్యూబ్లో. వెరిఫై అని కొడతానే మీకు కోడ్ వస్తుంది. ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయండి, వెరిఫై అని క్లిక్ చేయండి, అంత అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? పాస్వర్డ్ అడుగుతుంది. అంటే మీరు ఏడబ్ల్యూఎస్కి లాగిన్ అవ్వడానికి ఏ పాస్వర్డ్ సెట్ చేసుకోవాలనుకుంటున్నారు ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక స్పెషల్ సింబల్, ఇవన్నీ ఎంటర్ చేయండి. దాని తర్వాత కంటిన్యూ. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. స్క్రోల్ డౌన్ కంటిన్యూ అయిపోయింది. ఇక్కడ మీకు ఈ డాక్యుమెంట్ ఇస్తాను నేను. ఏది? నేను కమ్యూనిటీ గ్రూప్ ఇచ్చున్నా కదా, కమ్యూనిటీ గ్రూప్లో మీకు ఈ డాక్యుమెంట్ వస్తుంది. ఓకే, ఈ డాక్యుమెంట్ వస్తుంది. ఇక్కడ బై డిఫాల్ట్ మనకి 6 months ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఫ్రీగా మా ఏడబ్ల్యూఎస్ని యూస్ చేసుకోమని చెప్తారు మీకు. ఎందుకని ఫ్రీగా ఇస్తాడు? నువ్వు ఏడబ్ల్యూఎస్ మీద ఎక్స్పర్టైజ్ అవుతావు కాబట్టి ఏడబ్ల్యూఎస్ మీద ఫ్యూచర్ లైఫ్ లాంగ్ వర్క్ చేస్తావు. అజూర్ ఫ్రీగా ఇచ్చు, జీసీపీ ఫ్రీగా ఇస్తారు. ఎందుకని? మీరు జీసీపీ నేర్చుకున్నట్టే లైఫ్ టైం మీరు వాళ్ళ క్లౌడ్ మీద వర్క్ చేయించే దానికి పాసిబిలిటీ ఉంటుంది. వాళ్ళ సర్వీసెస్ని మీరు ఎక్స్ప్లోర్ చేస్తారు, క్లయింట్కి ప్రజెంట్ చేయగలరు. ఓకే, మీరు ఏడబ్ల్యూఎస్కి వెళ్తే కాస్ట్ తగ్గుతుంది, లేదా అజూర్కి వెళ్తే కాస్ట్ తగ్గుతుంది, జీసీపీకి వెళ్తే కాస్ట్ తగ్గుతుంది. అందుకని మీకు ఫ్రీగా ఇస్తాడు. ఫస్ట్ 6 months మీరు ఫ్రీగా వాడచ్చు. ఇక్కడ మీరు ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. అప్ టు $200. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ $90 డాలర్ వేసుకుంటే 18,000 రూపీస్. $100 అంటే ఎంత? 9,000. $200 అంటే ఎంత? 18,000 రూపీస్. నువ్వు ఫ్రీగా ఏడబ్ల్యూఎస్లో వాడుకోవచ్చు. సర్వర్స్ లాంచ్ చేయడం, డేటాబేస్ లాంచ్ చేయడం, నీ ఆ ప్రాజెక్ట్ని మొత్తాన్ని డిప్లాయ్ చేయడం, మల్టిపుల్ సర్వర్స్ లాంచ్ చేసి అప్ టు $200 వాడచ్చు. కానీ నువ్వు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు బై డిఫాల్ట్ మీకు 100 వస్తాయి. కానీ ఆ $200 తెచ్చుకోవడం కొంతమందికి అర్థం కాదు. ఎందుకు నాకు $200 రావడం లేదు, 120 చూపిస్తుంది, 140 చూపిస్తుంది అనేటువంటి డౌట్స్ ఉంటాయి. నేను ఈ క్లాస్లో క్లారిఫై చేస్తాను. చూడండి, మెనీ ఆఫ్ ద ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ ఆర్ ఫ్రీ. కొన్ని EC2 కానీ, S3 కానీ, ఓకే, ల్యాంబ్డా కానీ, కొన్ని ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ బై డిఫాల్ట్ ఫ్రీ ఉంటాయి. ఓకే, ఇలా క్రియేట్ చేసిన తర్వాత మిమ్మల్ని అడుగుతుంది ఏమని? ఇక్కడ చూడండి, మీ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కొడతానే ఇలా చూపిస్తుంది. మీరు పెయిడ్కి వెళ్తారా, లేదు ఫ్రీగానే వర్క్ చేస్తారా? మీరు ఫ్రీ ప్లాన్ చూస్ చేసుకోండి. స్టూడెంట్గా నేను చెప్తున్నాను, ఇనిషియల్గా మీరు ఏం చేస్తారు? ఫ్రీ ప్లాన్ చూస్ చేసుకోండి. అప్ టు $200 మీకు ఫ్రీగా వస్తాయి. లెట్ మీ స్క్రోల్ డౌన్. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ అడుగుద్ది. ఇక్కడ చాలా 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 ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ నేము, మీ మొబైల్ నెంబరు, ఫుల్ నేము, మీరు ఏ అకౌంట్ నుంచి అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నారో బ్యాంక్ డీటెయిల్స్, ఫుల్ నేమ్ ఇవ్వండి. మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి, యాక్చువల్ మొబైల్ నెంబర్. ఇది నా పర్సనల్ నెంబర్, ఇది కూడా నా నెంబరే. అలానే మీ అడ్రస్, ఓకే, అడ్రస్ మొత్తం కంప్లీట్గా ఫిల్ చేయండి. మీ పిన్ కోడ్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్లో టిక్ మార్క్ ఉంటుంది, ఆ టిక్ మార్క్ కొట్టండి. మీ డీటెయిల్స్ అయిపోతాయి, ఫిల్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఉంటుంది కింద బటన్, నెక్స్ట్ క్లిక్ చేయండి. అలానే మీరు స్క్రోల్ డౌన్ చేస్తే నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ స్టెప్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ స్టెప్ నేను చెప్తున్నాను. మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. నువ్వు యూపీఐ ద్వారా ఎనేబుల్ చేస్తావా? మనకి ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఫ్రీగా ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఇస్తారు గైస్. మీరు ఎంటైర్ కోర్స్ మొత్తం ప్రాక్టీస్ చేయడానికి మనకి ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఫ్రీగా ఇస్తారు. కానీ నువ్వు కరెక్ట్ పర్సనా కాదని వాళ్ళు వ్యాలిడేట్ చేస్తారు. ఇప్పుడు ఫ్రీ ఎవరు పడితే వాళ్ళు ఇవ్వరు కదా. ఇప్పుడు అకౌంట్ క్రియేట్ చేసే పని అయితే అందరు క్రియేట్ చేసేస్తారు కదా, అందరికి ఇవ్వకూడదు కదా. అందుకని వాళ్ళు ఈ వ్యాలిడేషన్ కోసం నీకు నేను ఫ్రీగానే ఇస్తాను ఏడబ్ల్యూఎస్లో. నా ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ నువ్వు వాడుకో, నువ్వు ప్రాక్టీస్కి డెవాప్స్ కోర్స్ నేర్చుకో, లేదంటే వేరే కోర్స్ నేర్చుకుంటూ నీ ఇష్టం, నేను ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. బట్ నువ్వు ఆథరైజ్డ్ కరెక్ట్ పర్సనా కాదని వెరిఫై చేయడం కోసం మన దగ్గర ఒక ₹2 తీసుకుంటాడు. ఒక ₹2 తీసుకుంటాడు. ఎందుకని ₹2 తీసుకుంటాడు?
నువ్వు ఆథరైజ్డ్ పర్సనా కాదని. ఈ రూ. 2 కట్ అవుతుంది, మళ్ళీ మన అకౌంట్కి పడిపోద్ది అమౌంట్. అది అకౌంట్ వ్యాలిడేషన్, అకౌంట్ ద్వారా ఐ వెరిఫికేషన్ కదా అది. రూ. 2 కట్ అవుద్ది. అది నువ్వు యూపీఐ ద్వారా అయినా పే చేయి, లేదంటే క్రెడిట్ కార్డు ద్వారా అయినా పే చేయి. క్రెడిట్ కార్డు లేదనుకుంటే డెబిట్ కార్డు కూడా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్, రూపే కానీ, ఓకే, మీకు ఏదైతే ఆ, రూపే క్రెడిట్ కార్డ్స్ కానీ, ఇక్కడ మీకు నోట్ చేసి ఉంటాను గైస్ పాయింట్స్. ఓకే, ఇక్కడ మీకు నోట్ చేసి ఉంటాను. ఓకే, మీరు యూపీఐ ద్వారా అయినా వెళ్ళొచ్చు, లేదంటే డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ ద్వారా వెళ్ళొచ్చు. డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ ద్వారా వెళ్ళొచ్చు. ఓకే, ఇక్కడ మీకు ఇచ్చుంటాను. యూపీఐ ద్వారా అయితే ఫోన్పే కానీ, జీపే కానీ, పేటిఎం కానీ, బీ మ్యాప్స్ కానీ, ఇటువంటి ద్వారా వెళ్ళొచ్చు. ఓకే, ఫైన్. కాకపోతే మీరు ఏం చేస్తారంటే, నా సజెషన్ ఏంటంటే, మీరు యూపీఐ ద్వారా వెళ్ళండి. డోంట్ గో ఫర్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఇవన్నీ వద్దు. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఉంటే వెళ్ళిపోండి. డెబిట్ కార్డు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఎనేబుల్ కాకపోతే మళ్ళీ అవ్వదు, అకౌంట్ క్రియేట్ అవ్వదు. యూపీఐ అయినా సెలెక్ట్ చేసుకోండి. మీకు దగ్గర క్రెడిట్ కార్డు ఉంటే క్రెడిట్ కార్డు ఇచ్చేసేయండి. రెండు ఆప్షన్లు చూపిస్తుంది ఇక్కడ చూడండి, యూపీఐ కానీ క్రెడిట్ కార్డు కానీ. నేను యూపీఐ చూపిస్తాను. యూపీఐ సెలెక్ట్ చేసుకుంటే మీకు బై డిఫాల్ట్ మీరు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు, ఓకే, మీరు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు బై డిఫాల్ట్ మీకు ఒక 15,000 రూపీస్, ఆల్రెడీ ప్రశాంత్ ఒక 25,000 మగాడు ఛార్జ్ చేస్తున్నాడు. ఇదేంది 15,000 అని? 15,000 రూపీస్ ఆటోపే ఎనేబుల్ అవుతుంది. మీరు యూపీఐ ద్వారా వెళ్ళారంటే 15,000 రూపీస్ ఆటోపే ఎనేబుల్ అయిపోద్ది. ఎందుకని? నేను $200 అప్ టు $200 మీకు ఫ్రీగా ఇస్తున్నాను. అప్ టు $200 నేను ఫ్రీగా ఇస్తున్నాను. ఆ $200 కన్నా మీరు ఏదైనా పెయిడ్ సర్వీసులు కానీ మీరు వాడితే, ఆ మంత్లో ఏదైనా బిల్ జనరేట్ అయితే మీ ఫోన్పే నుంచి నేను ఆటోమేటిక్గా కట్ చేసుకుంటానని పర్మిషన్ ఇచ్చినట్టు. అర్థమైందా మీకు? 15,000 పర్మిషన్, 15,000 సెట్ అయినట్టు మీకు మెసేజ్ వస్తుంది. డోంట్ వరీ, మీ దగ్గర నుంచి 15,000 తీసుకోరోళ్ళు. మీరు నా ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో మీరు ఎక్స్ట్రాగా మీరు ఏదైనా వాడితే నేను 15,000 వరకు మాక్సిమం బిల్ చేయగలను అని. కానీ నేను ఒక 1 మంత్లో మీకు చెప్తాను దాన్ని ఎలా డిసేబుల్ చేసుకోవాలని. మీకు అందరూ తెలుసు, ఆటోపే ఎనేబుల్ చేస్తే డిసేబుల్ చేయడం తెలుసా లేదా? మనం అమెజాన్లో ఒక ఈఎంఐ పెట్టి ఉంటాం, ఆటోపే పెట్టాం, దాన్ని డిసేబుల్ చేసుకోవాలా? లేదా ఇంకొక ఎలక్ట్రిసిటీ బిల్లు ఆటోపే పెట్టాం, డిసేబుల్ చేయాలా? లేదంటే సమ్ XYZ బిల్లు ఆటోపే పెట్టాం, డిసేబుల్ చేయడానికి తెలియదా మీకు? ఇప్పుడు మొత్తం మీకు మొత్తం సోషల్ మీడియా, ఇప్పుడు నెట్ బ్యాంకింగ్ ఇవన్నీ వచ్చాయి కదా, మొత్తం మొత్తం డిజిటల్ కదా. ఒక ఒక ఫోన్పేలో కానీ, ఒక పేటిఎంలో కానీ, జీపేలో కానీ ఆటోపే సెట్ చేసిన తర్వాత డిసేబుల్ చేయడం ఐడియా ఉంటుందా లేదా? ఎస్ ఆర్ నో? తెలుసా లేదా చెప్పండి. దాన్ని ఎలా డిసేబుల్ చేయాలో నేను చెప్తాను మీకు లైవ్లో. తెలుసుంటే మీరే డిసేబుల్ చేసుకోండి, నో ప్రాబ్లం. డిసేబుల్ చేయకపోతే ఒక 300 బిల్లు కానీ జనరేట్ అయింది అనుకో, నెలకి 300 మీ దగ్గర కట్ అయిపోద్ది. ముందే చెప్తున్నాను. దాన్ని ఎలా డిసేబుల్ చేయాలో నేను చెప్తాను. మీరు లైవ్ సెషన్స్ అటెండ్ అయితేనే మీకు చెప్పగలను అది. మీరు యూపీఐ ద్వారానే బెస్ట్ వెళ్ళండి, లేదంటే క్రెడిట్ కార్డ్ వెళ్ళండి. సరే, నేను యూపీఐ ద్వారా వెళ్ళాను. యూపీఐ ద్వారా వెళ్తే ఎప్పుడు ఏమవుద్ది? యూపీఐ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేశాను. స్క్రోల్ డౌన్ చేస్తే నా యూపీఐ డీటెయిల్స్, ఇది నా యూపీఐ డీటెయిల్స్. నా ఫోన్ నెంబరు @ ఎస్బీఐ కానీ, వైబిఎల్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఏదో యూపీఐ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ యూపీఐ డీటెయిల్స్ ఇచ్చారు. ఓకే, ఇచ్చిన తర్వాత ప్రీవియస్గా నేను ఏదైతే అడ్రస్ ఇచ్చానో అదే అడ్రస్ బిల్లింగ్ వాడుకోమంటున్నా. బిల్లింగ్ వాడుకోమంటున్నా. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ అకౌంట్ నుంచి ఒక ₹2 కట్ అవుద్ది. ఆ డబ్బులు కట్ అయిన దానికి డోంట్ వరీ, ఆ ₹2 కూడా రీఫండ్ అయిపోద్ది. స్క్రోల్ డౌన్. ఇప్పుడు నేను ఎందుకు లైవ్లో చూపించలేకపోతున్నా అంటే నా అకౌంట్స్ అన్నిటిని నేను యూస్ చేస్తున్నాను ఆల్రెడీ. ఓకే, నెక్స్ట్ బిల్లింగ్ అడ్రస్ కూడా యూస్ చేయమన్నాను. కంప్లీట్ ద స్టెప్ 3 కూడా కంప్లీట్ చేసేసాను. ఇలా వస్తుంది మీకు కంప్లీట్ ద పేమెంట్ అని. ఎప్పుడైతే మీరు స్టెప్ 3 నెక్స్ట్ కొడతారో మీకు ఇక్కడ చూపిస్తుంది, మీకు ఫోన్పేలో ఒక నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఫోన్పే వాడితే ఫోన్పే, జీపే వాడితే జీపే, పేటిఎం యూపీఐ ఇస్తే పేటిఎం యూపీఐ, అక్కడ నోటిఫికేషన్ వస్తుంది. అక్కడ మీరు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అక్కడ మీరు యాక్సెప్ట్ చేసినప్పుడు ఇనిషియల్గా మీ పిన్ ఎంటర్ చేస్తే ₹2 కట్ అవుద్ది. మీ యూపీఐ పిన్ ఎంటర్ చేస్తానే ఒక ₹2 కట్ అవుద్ది. అప్పుడు మీకు అథెంటికేషన్ సక్సెస్ఫుల్ అనేటువంటి మెసేజ్ వస్తుంది. అయిపోద్ది. ఓకే, ఫైన్. ఇక్కడ ఇది ఏది మనం యూపీఐ ద్వారా చేస్తే. లేదు ప్రశాంత్, ఐ డోంట్ వాంట్ గో విత్ యూపీఐ, నాకు అవసరం లేదు యూపీఐ, నా దగ్గర క్రెడిట్ కార్డు ఉంది, లేదా డెబిట్ కార్డ్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఎనేబుల్ అయ్యి ఉంది అనుకుంటే
మీరు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఇందాక కింద ఉందో ఇక్కడ ఓటీపీ ఎంటర్, సారీ ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేశారంటే ఓటీపీ అయిపోయింది. మీరు క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి మీకు ఒక ఓటీపీ వస్తే ఆ ఓటీపీ ఎంటర్ చేయండి, అంతే అయిపోయింది. మీరు స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ డూ యూ హ్యావ్ పాన్ నెంబర్ ఉందా నీకు అని అడుగుద్ది. అంటే పాన్ కార్డ్ అప్లోడ్ చేయమంటాడు. ఇనిషియల్గా అయితే నో అని చెప్పేసేయండి, నో అని చెప్పండి. తర్వాత అప్లోడ్ చేద్దాం, నేను అప్లోడ్ చేసేది ఎక్కడో మీకు చెప్తాను. నో అని ఇచ్చేసేయండి, కంటిన్యూ కొట్టండి. మీకు దాన్ని ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నంత ఈజీగా ఉంటుంది. నో అని కొట్టండి, నెక్స్ట్ కొట్టేసేయండి. థర్డ్ స్టెప్ అయిపోయింది, ఓటీపీ వెరిఫికేషన్ అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. అసలు నువ్వు నాకు 2 రూపీస్ డబ్బులు కట్టావు, ఇది నాకు 2 రూపీస్ యూపీఐ ద్వారా పే చేసావు, అసలు నువ్వు కరెక్ట్ పర్సనా కాదా, ఎవరో యూపీఐ పే చేసుకొని నువ్వు పే చేసావా అనేటువంటిది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్. మన స్టూడెంట్స్, ఓల్డ్ స్టూడెంట్స్ అకౌంట్స్ క్రియేట్ చేసేటప్పుడు ప్రశాంత్ నాకు అకౌంట్ క్రియేట్ అవ్వడం లేదు, నేను పాత అకౌంట్ క్రెడిట్స్ అన్నీ అయిపోయి నేను దాన్ని క్లోజ్ చేశాను, అకౌంట్స్ కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తే అవ్వడం లేదంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఓల్డ్ డీటెయిల్స్ మళ్ళీ ఏదైతే డీటెయిల్స్ ఇచ్చుంటారో అవే ఇస్తారు మళ్ళీ. అలా ఇవ్వకూడదు ఏడా. మీరు ప్రీవియస్గా ఏదైతే డీటెయిల్స్ మనం ఇక్కడ చూసారు కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు డీటెయిల్స్ ఇచ్చారు కదా. ఇఫ్ యూ స్క్రోల్ అప్, ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు కదా, ఏది మీ నెంబరు మీ నేము అన్నీ అదే డీటెయిల్స్ ఇక్కడ ఉండాలి. అంటే మ్యాచ్ అవ్వండి, మ్యాచ్ అవ్వనివ్వండి, మ్యాచ్ అవ్వాలి. ప్లస్ దాంతోపాటు ఏం చేస్తారంటే దీన్ని పర్సనల్ యూస్ కోసం సెలెక్ట్ చేశాను. చూడండి నేను ఓన్గా వాడుకుంటున్నాను, నేను ఎక్కడ కంపెనీ కోసం నేను ఈ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేయడం లేదు. అలానే ఓనర్షిప్ టైప్ వచ్చేసి ఇండివిజువల్. ఐడెంటిటీ ప్రూఫ్ అడుగుతాడు, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ ఇటువంటి మీకు ఏడు ఆప్షన్స్ చూపిస్తుంది. బెటర్ టు సెలెక్ట్ పాన్ కార్డు, ప్రతి ఒక్కరికి పాన్ కార్డు ఉంటుంది కాబట్టి, ఎందుకంటే మీరందరూ పాన్ కార్డు హోల్డర్స్ అయి ఉంటారు కాబట్టి పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి, పాన్ కార్డ్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్. దాని తర్వాత మీ నేమ్ డీటెయిల్స్ ఇవ్వండి, మీ నేమ్. ఎంటర్ ద పాన్ నెంబర్, ఎంటర్ ద పాన్ నెంబర్, మీ పాన్ నెంబర్ని క్లియర్గా ఎంటర్ చేయండి, ఇది మీ పాన్ కార్డులో ఉన్న నెంబర్ని. అలానే ఆ పాన్ కార్డును ఒక ఫోటో తీసుకొని మీ ల్యాప్టాప్లోకి వాట్సాప్ యాప్ ద్వారానో మెయిల్ ద్వారానో డ్రైవ్ ద్వారానో ఎలా డౌన్లోడ్ చేసుకొని ఆ ఫోటోని అప్లోడ్ చేయండి. ఇది పాన్ కార్డ్ ఫోటో ఉంటుంది కదా, దాన్ని చూసే ఫైల్ అని వస్తుంది. ఎక్కడైతే ఆ ఫైల్ ఉంటుందో దాన్ని అప్లోడ్ చేయండి. ఇక్కడ టిక్ మార్క్ ఉంటుంది, టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయడం కోసం ఈ టిక్ మార్క్ సెలెక్ట్ చేసుకొని స్టెప్ 4 ఫినిష్ చేయండి. అర్థమైందా మీకు? స్టెప్ 4 ఫినిష్ చేయండి, ఖతం అయిపోయింది. నెక్స్ట్ ఇలా కిందకు వచ్చినాక వెరీ వెరీ ఇంపార్టెంట్, మీ బ్యాంక్ ఏదైతే లింక్ ఉంటుందో ఆ నెంబర్ ఇస్తే బెస్ట్. మీ మొబైల్ నెంబర్ ఇచ్చి సెండ్ అయిన ఎస్ఎంఎస్ కొట్టండి, మీకు ఒక ఓటీపీ వస్తుంది, ఇక్కడ ఒక సెక్యూరిటీ వెరిఫికేషన్ వస్తుంది. మీరు ఈ కోడ్ మీకు అర్థం కాకపోతే ఇక్కడ రీఫ్రెష్ బటన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేస్తే ఇంకొక కోడ్ వస్తుంది, ఆ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి. మీ ఫోన్కి వచ్చినటువంటి సెక్యూరిటీ వెరిఫికేషన్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయండి, కంటిన్యూ కొట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా వస్తుంది, నీ అకౌంట్ సెటప్ అవుతుంది సక్సెస్ఫుల్గా, కంగ్రాచులేషన్స్ నీ అకౌంట్ సెటప్ అయిపోయిందని. అర్థమైందా గైస్? అకౌంట్ సెటప్ అయిపోయిన తర్వాత మీకు డాష్ బోర్డ్ ఇలా చూపిస్తుంది, $100 క్రెడిట్స్ చూపిస్తుంది, మీకు డాష్ బోర్డ్ ఇలా కనపడుద్ది. అంటే లెట్ మీ గో టు మై ఏడబ్ల్యూఎస్ అకౌంట్, లెట్ మీ సైన్ ఇన్. ఇప్పుడు చూడండి లాగిన్ అవ్వడం కూడా ఇలా లాగిన్ అవ్వాలి. ఏడబ్ల్యూఎస్ లాగిన్ అని కొట్టారంటే ఆల్రెడీ లాగిన్ అయిపోయిన ఉన్నాం. ఓకే ఫైన్, లెట్ మీ గో బ్యాక్ టు మై ఆల్ సర్వీసెస్, లెట్ మీ గో బ్యాక్ టు డాష్బోర్డ్. ఎస్, లెట్ మీ ఎక్స్ప్లోర్ ఆల్ సర్వీసెస్. ఇక్కడ ఉన్నవన్నీ సర్వీసెస్. ఓకే ఫైన్, ఇక్కడ మీకు ఇలా చూపిస్తుంది డాష్బోర్డ్. మీకు ఇలా ఇఫ్ యూ క్లిక్ ఆన్ ఏడబ్ల్యూఎస్, దిస్ ఇస్ ద డాష్బోర్డ్. మీకు అక్కడ ఏదైతే స్క్రీన్ షాట్ చూపిస్తుందో ఇలా చూపిస్తుంది, ఇక్కడ నేను ఇంతకుముందు సెర్చ్ చేసి ఉన్నా కాబట్టి క్లాస్ చెప్పడానికి ఇక్కడ నాకు చూపిస్తుంది. మీకు ఇలా చూపిస్తుంది, మీకు ఇలా డ్రాఫ్ట్గా చూపిస్తుంది, అంటే అకౌంట్ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయినట్టు. లేదు మీరు అకౌంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఎక్కడన్నా స్టక్ అయ్యారు అని అంటే, ఎక్కడన్నా మీరు అకౌంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు మీకు ఎక్కడన్నా డౌట్ ఉంది అని అంటే ఇమీడియట్గా మీరు ఏం చేయాలి? ఓకే, మీరు ఆల్రెడీ పేమెంట్ చేసిన వాళ్ళు అయితే సపరేట్ గ్రూప్ ఉంటుంది, లేకపోతే 9676831734 ఈ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ పంపించండి. దిస్ ఈజ్ మై పర్సనల్ నెంబర్. ఈ నెంబర్కి మీరు, నేను ఇక్కడ ప్రశాంత్, నేను స్టక్ అయిపోయాను, మీరు ఆల్రెడీ పేమెంట్ చేసుకోకపోతే మీ గ్రూప్ ఉండదు, మీకు గ్రూప్ యాక్సెస్ ఉండదు, ఈ నెంబర్కి నాకు స్క్రీన్ షాట్ చేయండి. పేమెంట్ చేసిన వాళ్ళు అయితే గ్రూప్లో పెట్టండి, మనకు ఆల్రెడీ సపరేట్ గ్రూపుల్లో ఆ గ్రూప్లో పింక్ చేయాలి మీరు ఏదైనా డౌట్ ఉంటే.
ఓకే, లేదనుకుంటే మీరు పేమెంట్ ఇంకా చేయలేదనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి నాకు నేను అకౌంట్ క్రియేట్ చేసుకోలేకపోతే నాకు హెల్ప్ చేయ ప్రశాంత్ అని నాకు పింక్ చేయండి. ఓకే, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. దిస్ ఈజ్ మై నెంబర్. నా ప్రతి గ్రూపులో అడ్మిన్గా ఉంటాను. నా నెంబర్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. ఎస్ సార్ నో, నా నెంబర్ మీ దగ్గర ఉందా లేదా? డ్రాప్ ఏ మెసేజ్. ఎస్ ఆర్ నో? ఐఎమ్ సీయింగ్ యువర్ చాట్. ఐఎమ్ సీయింగ్ యువర్ చాట్. మై నెంబర్ ఈస్ దేర్ ఆర్. ఎస్ ఆర్? ఇప్పుడు మీ దగ్గర ఉండొచ్చు. ఇంతకుముందు ఉందా లేదా? అంటే ఇప్పుడు కాకుండా ఇంతకుముందు ఉన్న వాళ్ళు. ఓకే, 99% ఒక్క పర్సన్ మాత్రమే నో టైప్ చేశారు. వాళ్ళంతా మనకి ఎస్ అని టైప్ చేస్తారు. దట్ మీన్స్ దే హ్యావ్ మై నెంబర్. ఎందుకంటే వాళ్ళు కెరీర్ కౌన్సిలింగ్కి జనరల్గా సబ్జెక్ట్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు అప్పుడు నాకు కాల్ చేస్తుంటారు. అందుకని సేవ్ చేసుకోవచ్చు. లేదా యూట్యూబ్లోనో ఇన్స్టాగ్రామ్లో ఎక్కడైనా నా నెంబర్ చూడొచ్చు. అయిపోయింది. అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఇంక అయిపోయింది. ఇంకేం చేసేది ఏం లేదు. ఇక్కడ ఉన్న స్టెప్స్ అన్ని ఈజీ టు క్రియేషన్ కోసం నేను ఇవన్నీ లైవ్లో చూపిస్తాను. నా దగ్గర అకౌంట్ క్రియేషన్ అయిపోయింది. ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేషన్ రెడీ. చూడండి, అకౌంట్ క్రియేట్ అయిందా లేదా? ఇక్కడికి వెళ్ళి మీరు ప్రొఫైల్ ఓపెన్ చేస్తే బిల్లింగ్ అండ్ కాస్ట్ మేనేజ్మెంట్ వస్తుంది. చూడండి, మీరు ఏడబ్ల్యూఎస్లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ టాప్లో రైట్లో మీ అకౌంట్ నేము, మీ అకౌంట్ నెంబర్ ఏడు చూపిస్తుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత బిల్లింగ్ అండ్ కాస్ట్ మేనేజ్మెంట్ చూపిస్తుంది. బిల్లింగ్ అండ్ కాస్ట్ మేనేజ్మెంట్ దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు క్రెడిట్స్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది కొత్త అకౌంట్ మీకోసం క్రియేట్ చేశాను అనేది. ఇంతకుముందే క్రెడిట్స్ అని ఉంటుంది. చూడండి, క్రెడిట్స్ అని ఇక్కడ మీరు చూస్తే బై డిఫాల్ట్ మీకు ఇక్కడ $100 వస్తుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్ గైస్. మీకు ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయీస్ అయి ఉన్న ఈ పాయింట్ ప్రాక్టీస్ చేయడం కోసం చాలా ఇంపార్టెంట్ టైం టాకింగ్. $100 బై డిఫాల్ట్ $100 ఫ్రీగా వస్తాయి. కానీ నాకు 160 ఎందుకు చూపిస్తుందంటే దట్ ఈస్ డిఫరెంట్ కేసు. ఇప్పుడు వరకు నాకు $160 ఇచ్చాడు ఏడబ్ల్యూఎస్ వాళ్ళు. నేను $29 మాత్రమే వాడున్నా ఏడబ్ల్యూఎస్లో. ఇంకా నాకు ఫ్రీగా వాడుకునే దానికి ఛాన్స్ ఉంది. కానీ మనం అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తుంటారు గైస్, అప్ టు $200 వరకు మీకు నేను ఫ్రీగా ఇస్తా అన్నాడు. కానీ నాకు ఎంత ఇచ్చాడు? $100 ఇచ్చాడు. మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు మీకు ఇక్కడ $100 మాత్రమే చూపిస్తుంది. అంటే 9,000 రూపీస్ మీరు ఏడబ్ల్యూఎస్లో ఫ్రీగా వాడుకోవచ్చు. కానీ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మీకు అప్ టు $200 నేను ఇస్తా అంటాడు. ఎక్కడ ఇస్తారు? వేర్ దే ఆర్ గివింగ్ $200. ఇప్పుడు ప్రస్తుతానికి 100 ఇచ్చాడు. ఎలా గెట్ చేయగలరు? ఎనీ ఐడియా? మీకు ఎవరికైనా ఐడియా ఉందా? హౌ దే ఆర్ గివింగ్ 100, $100 ఎక్స్ట్రా ఎలా ఇస్తున్నాడు? ఎనీ ఐడియా? ఎస్, పీపుల్ ఆర్ టైపింగ్. ఐ థింక్ దే ఆర్ ఆల్రెడీ అవేర్ అబౌట్. కొంతమంది నో 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 అని టైప్ చేశారు. బేస్డ్ ఆన్ ద యూసేజ్. వాట్ యూసేజ్? ఫరీన్ సారీ, వాట్ యూసేజ్? మీరు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మీరు ఇక్కడ బిల్లింగ్ అండ్ కాస్ట్ మేనేజ్మెంట్కి వచ్చారంటే, క్రెడిట్స్ క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ $100 చూపిస్తుంది. కానీ అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు మీరు ప్రాక్టీస్ చేసుకోండి, నేను $200 ఇస్తా అంటాడు. అది ఎలా ఇస్తాడంటే, ఇది మీకు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి తెలియదు. కానీ వదిలేసేయండి, ఈ పాయింట్ నేను ఏదైతే చెప్తున్నానో వదిలేసేయండి. బై డిఫాల్ట్ నాకు $100 ఫ్రీగా ఇచ్చాడు. కానీ వాళ్ళు ఏం చెప్పారు? అప్ టు $200 వరకు నేను ఇస్తాను, ఏడబ్ల్యూఎస్ను నువ్వు ఎక్స్ప్లోర్ అవ్వమన్నాడు. సరే, నేను ఏడబ్ల్యూఎస్ని ఎక్స్ప్లోర్ అవుతాను. కానీ ఏ సర్వీస్ని ఎక్స్ప్లోర్ అయితే మీరు డబ్బులు ఇస్తారు నాకు అని మీకు డౌట్ ఉండొచ్చు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఒక $20 మీకు ఎలా వస్తాయి అంటే, ఇవి ఎలా చేయాలో నేను చెప్తాను మీకు అప్కమింగ్ సెషన్లో. బడ్జెట్ని క్రియేట్ చేసుకోవాలి. ఏం క్రియేట్ చేయాలి? బడ్జెట్ క్రియేట్ చేస్తే ఒక $20 ఇస్తాడు. ఒక ఈజీ టు మిషన్ని మీరు ఎక్స్ప్లోర్ చేశారంటే, ఒక సర్వర్ని మీరు ఏడబ్ల్యూఎస్లో లాంచ్ చేశారంటే ఒక $20 ఇస్తారు. అలానే ఒక ఏడబ్ల్యూఎస్లో ఒక డేటాబేస్ని మనం క్రియేట్ చేసామంటే, ఒక్క డేటాబేస్ని క్రియేట్ చేసి డిలీట్ చేస్తే చాలు, ఒక $20 యాడ్ అవుతాయి. అలానే మనం ఏడబ్ల్యూఎస్లో ఒక ల్యాండా అనేటువంటి సర్వీస్ ఉంటుంది. ఆ ల్యాండా సర్వీస్ గురించి మీరు నేర్చుకోవడానికి ట్రై చేసినప్పుడు ఒక $20 ఇస్తాడు. అలానే ఏఐ గురించి బెడ్రాక్ అనేటువంటి ఒక సర్వీస్ ఉంటుంది గైస్, బెడ్రాక్. ఓకే, దీని గురించి ట్రై చేసినప్పుడు ఒక $20 ఇస్తారు. ఇంకా నువ్వు ఏ సర్వీస్ని ఎక్స్ప్లోర్ చేసినా, విపిసి కానీ, రౌట్ 53 కానీ, లోడ్ బ్యాలెన్స్, ఈసీటీలో లోడ్ బ్యాలెన్స్ ఉంటుంది. మీరు ఏ సర్వీస్ ఎస్ఎన్ఎస్ టాపిక్ కానీ
ఏ సర్వీస్ మీరు ఎక్స్ప్లోర్ చేసినా నీ క్రెడిట్స్ ఇవ్వడు ఏడబ్ల్యూఎస్లో. ఆర్ యూ గైస్ అండర్స్టాండింగ్? మీకు ఈ గురించి తెలిసి ఉండకపోవచ్చు. బడ్జెట్ క్రియేషను, ఈసీ2 క్రియేషను, ఆర్డిఎస్ క్రియేషను, లాంబ్డా క్రియేషను, బెడ్రాకు, ఓకే, ఇవన్నీ వాడడం వల్ల మీకు $200 ఫ్రీగా ఇస్తారంట. దట్ ఈస్ ద మీనింగ్. మీరు కావాలంటే సెర్చ్ చేసుకోండి, గూగుల్ కానీ ఏఐని కానీ ఏదైనా అడగండి. క్లియర్ ఎవ్రీవన్? మీకు ప్రస్తుతానికి $100 ఫ్రీగా వస్తుంది, అంతవరకు గుర్తుపెట్టుకోండి. ఓకే, నేను ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేస్తే నాకు $100 చూపిస్తుంది. దట్ ఈస్ ఇనఫ్. క్లియర్? అండర్స్టూడ్? ఎస్. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఏడబ్ల్యూఎస్కి లాగిన్ అయిపోయా. నేను ఎలా లాగిన్ అయ్యానో చూపిస్తాను. సైన్ అవుట్ అయిపోతాను. లెట్ మీ సైన్ అవుట్. కంప్లీట్గా అన్ని ట్యాబ్స్ని క్లోజ్ చేస్తున్నాను. కంప్లీట్గా అన్ని ట్యాబ్స్ని నేను క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ ఇప్పటి వరకు మనం ఏం చేసాం? ప్రస్తుతానికి ఏడబ్ల్యూఎస్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేయాలా, ఏమేమి డీటెయిల్స్ పాస్ చేయాలా అని స్టెప్ 1 ఫినిష్ చేసాం ఈరోజు క్లాస్లో. స్టెప్ 1 ఫినిష్ చేసాం. స్టెప్ 2 ఏంటి? నువ్వు క్రియేట్ చేసుకున్న అకౌంట్కి, నువ్వు క్రియేట్ చేసుకున్నటువంటి అకౌంట్కి మనం లాగిన్ అవ్వాలి. లాగిన్ టు ఏడబ్ల్యూఎస్ అకౌంట్. అప్పుడు మీరు ఏం చేస్తారు? డైలీ ల్యాబ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏడబ్ల్యూఎస్ లాగిన్ అని కొట్టండి. మీకు డైలీ చేస్తుంటారు కాబట్టి అలవాటు అయిపోద్ది. స్క్రోల్ డౌన్, ఇక్కడ చూడండి, ఏడబ్ల్యూఎస్ మేనేజ్మెంట్ కన్సోల్. క్లిక్ ఆన్ సైన్ ఇన్ టు కన్సోల్. క్లిక్ ఆన్ సైన్ ఇన్ టు కన్సోల్. క్లిక్ ఆన్ సైన్ ఇన్ టు కన్సోల్. ఇక్కడ ఐఏఎం డీటెయిల్స్ అడుగుతున్నాడు. మీకు ఐఏఎం గురించి తెలియదు, లీవ్ ఇట్. ఓకే, యూజర్ని ఎలా క్రియేట్ చేయాలా, గ్రూప్ని ఎలా క్రియేట్ చేయాలా, రోల్ని ఎలా క్రియేట్ చేయాలా, పాలసీస్ని ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ వదిలేసేయండి. డోంట్ వరీ. కానీ రూట్ అకౌంట్ అని చూసారా? సైన్ ఇన్ యూజింగ్ రూట్ మెయిల్. ఇలా ఇలా దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు డైరెక్ట్గా రూట్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతుంది. రూట్ అకౌంట్, నాట్ ఐఏఎం, రూట్ అకౌంట్. నా మెయిల్ ఐడి వచ్చేసి దిస్ ఈజ్ మై మెయిల్ ఐడి. దిస్ ఈజ్ మై మెయిల్ ఐడి. క్లిక్ ఆన్ నెక్స్ట్. మీరు అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఇచ్చినటువంటి మెయిల్ ఐడి. ఏదో సమ్ సెక్యూరిటీ అడుగుతున్నాడు, 5R C2 R7. ఓకే, ఎంటర్. ఐ గివెన్ ద సెక్యూరిటీ ఆల్సో. పాస్వర్డ్, నువ్వు అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చావో ఆ పాస్వర్డ్ ఎంటర్. నేను ఏడబ్ల్యూఎస్లోకి లాగిన్ అయిపోయా. చూడండి, కావాలంటే లాగిన్ అవుతుందా లేదా? ఎస్, నేను ఎంటైర్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ లేక మొత్తానికి లాగిన్ అయిపోయా. నాకు సమ్ క్రెడిట్స్ ఫ్రీగా ఇచ్చున్నాడు, నన్ను నేర్చుకోమంటున్నాడు ఏడబ్ల్యూఎస్. ఏది, మీరు డెవాప్స్ నేర్చుకున్న, ఏడబ్ల్యూఎస్ నేర్చుకున్న, నా దగ్గర సర్వర్స్ లాంచ్ చేసుకోమని లాగిన్ అయిపోయాను. దిస్ స్టెప్ ఈజ్ ఆల్సో డన్. దిస్ స్టెప్ ఈజ్ ఆల్సో డన్. వాట్ ఈజ్ నెక్స్ట్? ఎక్స్ప్లోర్ ద ఏడబ్ల్యూఎస్ డాష్ బోర్డ్. ఓకే, ఇక్కడ చూడండి, మీరు ఇక్కడికి వెళ్తే, ఇక్కడ క్లిక్ చేస్తే సర్వీసెస్ ఏమున్నాయో చూస్తే 200 సర్వీసులు ఉంటాయి. ఎన్ని సర్వీస్లే, ఇవన్నీ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్. యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్ ఒక 10 to 15 సర్వీసెస్ కావాలి మనకి. ఓకే, అవి మీకు ఏడబ్ల్యూఎస్ చెప్పేటప్పుడు మీకు చెప్తాను. ఓకే, అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి రీసెంట్గా మీరు ఏదైతే విజిట్ చేస్తుంటారో ఇవన్నీ సర్వీసెస్. నేను ఒక సర్వర్ని క్రియేట్ చేయాలి. ఎంఎఫ్ ఎందుకు అడగలేదని నేను ఎనేబుల్ చేయలేదు అశోక్. ఇది కొత్త అకౌంట్, నేను ఎనేబుల్ చేయలేదు. మీకోసమే నేను ఎనేబుల్ చేయడం కోసమే నేను చెప్పలేదు ఇంకా. ఎందుకు అడగలేదంటే ఎనేబుల్ చేయకపోతే అడగదు అంతే. దిస్ ఈజ్ మై న్యూ అకౌంట్ యాక్చువల్లీ. 1 week 10 days బ్యాక్ క్రియేట్ చేసిన అకౌంట్. థ్యాంక్ యూ. ఫైన్. ఇక్కడ చూడండి, ఈ సర్వీసెస్ గురించి మీరు ఎక్స్ప్లోర్ అవుతా ఉన్నారు డైలీ. ఓకే, ఫైన్. నెక్స్ట్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఒక సర్వర్ నేను లాంచ్ చేయాలి. నెక్స్ట్ మై రిక్వైర్మెంట్ ఈస్ వాట్? నెక్స్ట్ మై రిక్వైర్మెంట్ ఈజ్ లాంచ్ అని ఒక సర్వర్ని లాంచ్ చేయాలి. ఎక్కడ? ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో. ఇది చాలా ఈజీ. నేను ఎలా చెప్తానో సిమిలర్గా ఈరోజు ప్రాక్టీస్ చేయండి. అప్కమింగ్ సెషన్స్ అంతా డైలీ అది మనకు ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? దిస్ ఈజ్ మై ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. ఈ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో ఒక సర్వర్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఏడో నా పర్సనల్ కంప్యూటర్ ఉంది. దిస్ ఈజ్ మై పర్సనల్ కంప్యూటర్. ఓకే, నేను డైరెక్ట్గా ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్కి లాగిన్ అయిపోయి ఉన్నా. ఈ ఏడబ్ల్యూఎస్కి నేను ఆల్రెడీ బ్రౌజర్ నుంచి జియుఐ నుంచి యూజర్ నేము, పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయ్యి ఈ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో నేను ఒక సర్వర్ని, ఒక కంప్యూటర్ని లాంచ్ చేస్తున్నాను. సర్వర్ ఇన్ ద సెన్స్ ఈరోజు క్లాస్లో మీరు కంప్యూటర్ని గుర్తుపెట్టుకోండి. ఏడబ్ల్యూఎస్లో నేను ఒక కంప్యూటర్ని లాంచ్ చేస్తున్నాను. ఎలా లాంచ్ చేయాలా? కమ్ టు హియర్, సెర్చ్ EC2. కాయస్ ఇక్కడే ఉంటాయి. ఎన్ని నేను ఓపెన్ చేయడం కాదు. చాలా మంది ఫ్రెషర్లు ఉంటారు, కొత్తగా
నా దగ్గర జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు. అందుకనే నేను ఎక్కువ టైం తీసుకొని చెప్పాల్సి వస్తుంది. కొన్నిసార్లు నేను 5 మంత్స్ అంటాను, కొన్నిసార్లు 6 మంత్స్ కూడా బ్యాచ్ వెళ్ళొచ్చు. ముందే చెప్తున్నాను. అంటే 5.5 మంత్ కూడా బ్యాచ్ వెళ్ళొచ్చు. ఎందుకంటే సిలబస్ యాడ్ అయ్యే కొద్ది టైం పెరుగుతుంది. మీరు ఎక్కువ టైము స్పెండ్ చేస్తే ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకోగలరు. అందుకని ముందే చెప్తున్నాను. ఓకే, ఫైన్. లెట్ మీ ఇంకా నేను ఫాస్ట్గా 3 మంత్స్లో ఫినిష్ చేస్తే ఎవరికి అడ్వాంటేజ్? సమ్వన్ ఈస్ రైటింగ్ నెగిటివ్ కామెంట్స్, ఈజ్ టేకింగ్ 5 మంత్స్ ఆఫ్ టైం. ఒక 1 మంత్లో చెప్పొచ్చు, 2 మంత్స్లో చెప్పొచ్చు అని. అతను వర్కింగ్ ఎంప్లాయీ అయి ఉండొచ్చు, ఆల్రెడీ ఐక్యూ లెవెల్స్ పెరిగి ఉండొచ్చు, ఓకే, అతనికి ఆల్రెడీ ఇన్ డెప్త్ అండర్స్టాండింగ్ ఉండొచ్చు. కానీ అందరూ అలా ఉండలేరు కదా. వీ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఆల్ ద పీపుల్. అందరిని మేము కాన్సన్ట్రేట్ చేసుకొని ముందుకెళ్ళాలి. కొంతమంది నెగిటివ్ రాస్తుంటారు యూట్యూబ్లో, హీస్ టేకింగ్ మోర్ టైమ్, ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ దట్ మచ్ టైం. మీరు క్యూబర్నెటీస్ డాకర్ సెషన్స్ అటెండ్ అయితే మాయి మీకు అప్పుడు అర్థమవుతుంది ఎంత డెప్త్ కవర్ చేస్తాం. మీరు ఎంటైర్ యూట్యూబ్ సెర్చ్ చేసుకోమని చెప్తాను. వేరే అదర్ ప్లాట్ఫామ్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న కంటెంట్ యూట్యూబ్లో ప్రొవైడ్ చేస్తారు, పెయిడ్ కోర్సెస్ ఉంటాయి. అన్నీ చెక్ చేసుకోండి. అన్నీ చెక్ చేసుకొని వచ్చి మీరు కంపేర్ చేసుకోవచ్చు కంటెంట్ ఎంత ఇస్తాడని. డాకర్ క్యూబర్నెటీస్. ఓకే, ఫైన్. లెట్ మీ గో టు EC2. సారీ, EC2 ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. దీని గురించి AWSలో మీకు ఇన్ డెప్త్ కవర్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక సర్వర్ లాంచ్ చేయాలి కాబట్టి ఇక్కడే లాంచ్ ఇన్స్టెన్స్ కనబడుతుంది. లేదు మీరు ఇక్కడికి వెళ్ళినా కానీ ఇప్పుడు ఇక్కడ ఇలా ఇలా క్లిక్ చేసినా ఇక్కడ కూడా లాంచ్ ఇన్స్టెన్స్, ఎలా అయినా పర్లేదు. లాంచ్ ఇన్స్టెన్స్ ఎక్కడ లాంచ్ చేస్తున్నాను, మీరు ఎక్కడ లాంచ్ చేస్తున్నారు? యూఎస్లో లాంచ్ చేస్తున్నారు, యూఎస్ నార్త్ వర్జీనియాలో. లేదు మీరు ముంబైలో లాంచ్ చేయాలంటే ముంబై సెలెక్ట్ చేసుకోండి. యూఎస్లో లాంచ్ చేయాలంటే యూఎస్. వీటి గురించి రీజియన్స్, అవైలబిలిటీ జోన్స్ అంతా మీకు AWS టర్మినాలజీ లో చెప్తాం. మళ్ళీ టోక్యోలో లాంచ్ చేసుకొని లోక్యో, లేదు సింగపూర్ అంటే సింగపూర్, సిడ్నీ అంటే సిడ్నీ, లేదు హైదరాబాద్లో మిషన్ లాంచ్ చేయాలనుకుంటే మిషన్ లాంచ్ చేయొచ్చు. AWS వాళ్ళు మీకు ఎక్కడ కావాలంటే మీకు అక్కడ మీరు మిషన్ లాంచ్ చేసుకోవచ్చు. నేను యూఎస్లో లాంచ్ చేయాలనుకున్నా, నేను యూఎస్ సెలెక్ట్ చేసుకున్నా. మీరు ముంబైలో లాంచ్ చేయాలనుకుంటే ముంబై సెలెక్ట్ చేసుకోండి. ఓకే, దాని గురించి మీకు AWSలో కవర్ అవుతాయి. నేను ఇక్కడ ఏం చేస్తానంటే సమ్ నేమ్ ఇస్తున్నా, టెస్ట్ సర్వర్ అని. నేమ్ ఇవ్వకపోయినా నో ప్రాబ్లం, అప్ టు 50 కీవర్డ్స్ వాడచ్చు. అమెజాన్ లైనెక్సా, రెడ్ హ్యాట్ మిషనా, ఉబంటు మిషనా, రేపు క్లాస్ వస్తుంది మీకు ఇదంతా. లెట్ మీ ట్రై టు లాంచ్ ఆన్ రెడ్ హ్యాట్ మిషన్. సెలెక్ట్ రెడ్ హ్యాట్ AMI. లెట్ మీ సెలెక్ట్ రెడ్ హ్యాట్ AMI. స్లోగా స్క్రోల్ డౌన్ చేస్తే లెట్ దెమ్ లోడ్, డౌన్. ఓకే, ఇప్పుడు T3.micro ఫ్రీ టైర్లో అవైలబిలిటీ ఉంటుంది. జస్ట్ మీరు ఏం చేస్తారంటే T3.micro ఇన్స్టెన్స్ లాంచ్ చేయండి. T3.micro ఇన్స్టెన్స్ని లాంచ్ చేయండి. ఇక్కడ మీకు కీ పేరు అడుగుతుంది గైస్. నాకు ఆల్రెడీ కీ పేరు ఉంది, ఆల్రెడీ నేను కీ పేరు క్రియేట్ చేశాను. ఫస్ట్ టైం మీరు అకౌంట్ని క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ కీ పేరు అడుగుతుంది. ఎందుకంటే నువ్వు ఒక సర్వర్ని AWSలో లాంచ్ చేసినప్పుడు నీ పర్సనల్ కంప్యూటర్ నుంచి నువ్వు ఆ సర్వర్ని కనెక్ట్ అవ్వాలని అంటే ఆ కీ పేరు కావాలి మనకి. ఈ సర్వర్కి సంబంధించిన కీ కావాలి నాకు. అందుకని మిమ్మల్ని ఇక్కడ కీ పేరు అడుగుతుంది. నువ్వు ప్రతిసారి క్రియేట్ చేయబోలేదు, నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన దాన్ని వాడుకోవచ్చు. కానీ నేను ఫస్ట్ టైం కాబట్టి మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఎంటీ చూపిస్తుంది. ఎంటీ ఇంకేముండవు కీ పేర్స్. నేను ఫస్ట్ టైం ఈ సర్వర్ని లాంచ్ చేస్తున్నాను కాబట్టి క్రియేట్ ఏ న్యూ కీ పేర్, వన్ టైం యాక్టివిటీ. ఐఎమ్ క్రియేటింగ్ ఏ కీ పేర్ KK DevOps V10 బ్యాచ్ 10, ఆన్లైన్ బ్యాచ్ 10. ఆన్లైన్లో ఫస్ట్ బ్యాచ్ నుంచి నా యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి. దిస్ ఇస్ ద బ్యాచ్ 10. నేను కీ పేర్ నేమ్ ఇచ్చాను, నార్త్ వర్జీనియా. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే, లెట్ మీ క్రియేట్ ఏ న్యూ కీ పేర్. ఎస్, కీ పేర్ని క్రియేట్ చేశా. అది నా డౌన్లోడ్స్లో డౌన్లోడ్ అయిపోయింది, చూసారా? పిమ్ ఫైల్ అయిపోయిందా? ఎస్. లెట్ మీ గో అండ్ సెలెక్ట్ మై కీ పేర్. దిస్ ఇస్ మై కీ పేర్, ఐ సెలెక్టెడ్. అంతే, ఇంకేం చేయలేదు. చూడండి, ఏదో ఒక సర్వర్ నేమ్ డమ్మీ ఇవ్వండి, టెస్ట్ సర్వర్ KK, నీ నేమ్ ఇవ్వండి, ఏం కాదు. దెన్ ఏదో ఒక AMI సెలెక్ట్ చేసుకోండి. ఈరోజు ఫస్ట్ క్లాసే కాబట్టి ఇది ఒక ఇన్స్టెన్స్ టైప్ T3.micro ఉండొచ్చు, డిఫరెంట్ ఉండొచ్చు, వేరే రీజన్ అయితే ఇంకోటి ఉండొచ్చు. ఏదైతే ఉంటుందో అదే డిఫాల్ట్ వదిలేసేయండి. కీ పేర్ ఒకటి క్రియేట్ చేయండి. అదే కీ పేర్ని ప్రతి ఇన్స్టెన్స్కి సెలెక్ట్ చేసుకోండి. నువ్వు డౌన్లోడ్ అయిపోయింది, మన లోకల్లోకి ఆ కీ పేర్ డౌన్లోడ్ అయిపోయింది. అంతే, ఇంకేం చేయొద్దు. లీవ్ ఇట్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. VPCలో నెట్వర్క్ అంటే ఏంటి, సబ్నెట్స్ అంటే ఏంటి, రౌట్ టేబుల్స్ అంటే ఏంటి, ఎలాస్టిక్ IP అంటే ఏంటి, ఫైర్ వాల్ అంటే ఏంటి, NSAలు, అవన్నీ మన AWSలో కవర్ అవుతాయి. మీరు ఇంకేం చేయొద్దు, ఇవన్నీ వదిలేసేయండి. లాంచ్ ఏ సర్వర్, దట్స్ ఇట్. లాంచ్ ఏ సర్వర్, దట్స్ ఇట్. మీరేం చేయబడలేదు. ఎస్, ఇన్స్టెన్స్ ఈస్ లాంచ్డ్. గో టు ఇన్స్టెన్సెస్. Yes, instance is created. It is in pending state. Let me try to refresh. Wait for some time.
Still it is in pending state. Why it is this much time pending? ఎంత టైం ఉంటుంది మామూలుగా పెండింగ్? ఫాస్ట్గా రన్నింగ్లోకి రావాలి ఇన్స్టెంట్స్. సమ్ టైమ్స్ నేను కీస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను క్లాస్లో. వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ ఈసీ ఇన్స్టెన్సెస్ లాంచ్ చేయొచ్చు. ఇక్కడ రావాలన్న మెట్రిక్స్, ఇది డీటెయిల్డ్ మానిటరింగ్ కావాలంటే 1 minute. బై డిఫాల్ట్ 5 minutes మానిటరింగ్ ఎనేబుల్ అయి ఉంటుంది. లెట్ మీ ట్రై టు రీఫ్రెష్. స్టిల్ ఇన్స్టెన్స్ ఈస్ ఇన్ పెండింగ్. సమ్ టైమ్స్ ఇట్ విల్ టేక్, యాక్చువల్గా 30 seconds 15 secondsలో కూడా వచ్చినటువంటి ఇన్స్టెన్సెస్ కూడా ఉంటాయి. స్టిల్ ఇట్ ఈస్ ఇన్ పెండింగ్. ఇది మనకు రన్నింగ్ స్టేట్లోకి రావాలి. లెట్స్ వెయిట్ ఫర్ 5 minutes. నౌ మై ఇన్స్టెన్స్ ఈస్ రన్నింగ్. ఓకే, ఇన్స్టెన్స్ రన్నింగ్ స్టేట్లో ఉంది. లెట్ మీ ట్రై టు, ఇప్పుడు చూడండి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఈసారి ఇప్పుడు మనం ఏం చేసాం ఇక్కడ చెప్పాను. ఇఫ్ యూ గో టు మై స్టెప్స్, ఇప్పుడు ఏం చేశాను, లాంచ్ అని ఈసీ2 ఇన్స్టెన్స్ లాంచ్ చేశాను. ఇప్పుడు మనం ఏం చేయాలా, ఇప్పుడు నా పర్సనల్ కంప్యూటర్ నుంచి నేను కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఈ సర్వర్కి డిఫరెంట్ వేస్లో కనెక్ట్ అవ్వచ్చు గైస్. నేను యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేశా, 5 to 6 ways చెప్పుంటా. కానీ ఇది ఫస్ట్ సెషన్ కాబట్టి స్లోగా చెప్తున్నాను. ఎలా, ఇప్పుడు నా AWS క్లౌడ్లో ఈసీ2 ఇన్స్టెన్స్ ఉంది. ట్రై టు అండర్స్టాండ్. AWS క్లౌడ్లో ఇక్కడ నా సర్వర్ ఉంది, ఇక్కడ నా ఈసీ2 ఇన్స్టెన్స్ ఉంది. ఇప్పుడు నేను నా పర్సనల్ కంప్యూటర్ నుంచి నేను దీన్ని SSH చేయాలి. నా పర్సనల్ కంప్యూటర్ నుంచి SSH చేయాలి. ఈ సర్వర్కి కనెక్ట్ అవ్వాలనంటే ఈ సర్వర్ని క్రియేట్ చేసేటప్పుడు నేను ఒక ఫైల్ని జనరేట్ చేశాను, పెమ్ ఫైల్ అని. ఈ పెమ్ ఫైల్ ఎక్కడ ఉంటుంది, నా పర్సనల్ కంప్యూటర్లో డౌన్లోడ్స్ ఫోల్డర్లో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది, డౌన్లోడ్స్. నేను ఈ సర్వర్ని క్రియేట్ చేసేటప్పుడు ఒక పెమ్ని క్రియేట్ చేసుకున్నా. ఆ పెమ్ ఎక్కడ ఉంది, నాకు ఈ పెమ్ ఫైల్ ఎక్కడ ఉంది, డౌన్లోడ్స్ ఫోల్డర్లో ఉంది. ఎక్కడ, నా పర్సనల్ కంప్యూటర్లో. మీరు కావాలంటే చూడండి. ఇఫ్ యూ గో టు మై పర్సనల్ కంప్యూటర్, if you go to my personal computer, if you go to downloads, are you able to see this is the PEM. Yes, my PEM file is there in downloads folder. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్ట్ అవ్వడానికి, అంటే నా లోకల్ మిషన్ నుంచి ఇక్కడ కనెక్ట్ అవ్వడానికి మల్టిపుల్ అప్రోచెస్ ఉన్నాయి గైస్. కానీ ఈరోజు క్లాస్లో మీకు ఒక అప్రోచ్ చెప్తాను, అదే గిట్ బ్యాష్. గిట్ బ్యాష్ ద్వారా మనం ఎలా కనెక్ట్ అవ్వాలి, ఒక టూల్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని ఆ టూల్ ద్వారా మీరు కనెక్ట్ అవ్వచ్చు. ఈవెన్ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియోలో పుట్టి జన్ను, మొబెక్స్ టర్ము, మ్యాక్బుక్ టెర్మినల్, ఓకే, కమాండ్ ప్రాంప్ట్, డైరెక్ట్గా SSH చేయడం అన్నీ చెప్పున్నా. కానీ ఫస్ట్ క్లాస్లో అన్నీ చెప్తే అందరూ కన్ఫ్యూజన్ అయిపోతారు కదా. నా పర్సనల్ కంప్యూటర్ నుంచి AWSలో ఉన్న ఇన్స్టెన్స్కి కనెక్ట్ అవ్వడానికి ఒక టూల్ కావాలి. నేను ఈ టూల్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను, దీన్ని అన్ఇన్స్టాల్ చేసేస్తాను. మీ దగ్గర ఉండదు కాబట్టి నేను ఏం చేస్తానంటే, మీ కంప్యూటర్లో విండోస్లో కనైతే ఏదైనా అన్ఇన్స్టాల్ చేయాలంటే అన్ఇన్స్టాల్ అని సెర్చ్ చేయండి. గో టు కంట్రోల్ ప్యానల్, క్లిక్ ఆన్ అన్ఇన్స్టాల్ ఏ ప్రోగ్రామ్. గిట్ కదా, లెట్ మీ రిమూవ్ దిస్. మీరు రిమూవ్ చేయబల్ల, మీ దాంట్లో ఉండదు, ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేయడం లేదు కాబట్టి. నేను మీకు స్క్రాచ్ నుంచి చెప్పడం కోసం డిలీట్ చేశాను, అంతే, ఇంకేం లేదు. ఐ వాంట్ టు రిమూవ్, ఎస్ ఐ వాంట్ రిమూవ్. మీరు 1 or 2 times యూట్యూబ్లో వీడియో వస్తుంది, రికార్డింగ్ వినండి. సబ్జెక్ట్ ఊరకే రాదు మీకు, అంటే ఫ్రీగా ఏది రాదు, వింటానే ఎవరికి అర్థం కాదు, కొత్తగా వినే వాళ్ళకి. 1 or 2 times మీరు ప్రాక్టీస్ చేయండి. రిమూవ్ చేసాను. నెక్స్ట్ వాట్ ఐ నీడ్ టు, ఐ వాంట్ టు ఇన్స్టాల్ గిట్ బ్యాష్ ఇన్స్టాల్ చేసుకోవాలి. దాని ద్వారా నేను SSH చేయాలి. 1 time యాక్టివిటీ ఇది. ఓకే, గో టు హియర్, గిట్ బ్యాష్ డౌన్లోడ్. గో టు హియర్, లెట్ మీ గో టు హియర్. ఐ వాంట్ టు డౌన్లోడ్ టు విండోస్ ఓన్లీ. విండోస్లో నేను డౌన్లోడ్ చేయాలి. ఓకే, ఐ వాంట్ టు డౌన్లోడ్ సో అండ్ సో, క్లిక్ ఆన్ దిస్. ఇట్ ఈస్ డౌన్లోడింగ్. విండోస్లో డౌన్లోడ్ అయింది. సమ్ EXE ఫైల్ డౌన్లోడ్ అయింది. లెట్ మీ గో టు మై డౌన్లోడ్స్. అక్కడి నుంచి అయినా వెళ్ళొచ్చు. చూడండి, గిట్ డౌన్లోడ్ అయిందా. దీని మీద డబుల్ క్లిక్ ఇవ్వండి, లేదా రైట్ క్లిక్ ఓపెన్ చేసి ఓపెన్ అని కొట్టినా ఓకే. క్లిక్ ఆన్ ఎస్.
క్లిక్ ఆన్ ఎస్. ఎస్ మీద క్లిక్ చేసా. ఎస్ మీద క్లిక్ చేసా. ఎస్, ఇట్ ఈస్ ఇన్స్టాలింగ్. క్లిక్ ఆన్ నెక్స్ట్. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఆల్రెడీ ఉందంట. డూ యూ వాంట్ టు ఇన్స్టాల్ ఎనీవే? ఎస్, ఐ వాంట్ ఇన్స్టాల్. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నా కాబట్టి క్లిక్ ఆన్ నెక్స్ట్. 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 నెక్స్ట్. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. ఇన్స్టాల్. ఇట్ ఈస్ ఇన్స్టాలింగ్. గెట్ ఇన్ మై లోకల్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశాను, ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్ట్ అవ్వడానికి గిట్ బ్యాష్ అనే టూల్ని ఇన్స్టాల్ చేసుకున్నాను నా పర్సనల్ కంప్యూటర్లో. ఎందుకంటే నా సర్వర్ ఏడబ్ల్యూఎస్లో ఉంది. డైలీ ఇదే యాక్టివిటీ చేస్తాను, ఎందుకంటే కనెక్ట్ అవ్వడానికి. అంటే డైలీ గిట్ బ్యాష్ ఇన్స్టాల్ చేయం, ఇది వన్ టైం యాక్టివిటీ. మీరు ఒక్కసారి చేసుకుంటే చాలు. మీరు యూట్యూబ్లో ఈ వీడియోని 2-3 సార్లు ప్లే చేసి వినేసి ఇన్స్టాల్ చేసుకుంటే చాలు. తర్వాత అంతా మీకు ఈజీగా ఉంటుంది. ఈ ఎంటైర్ వీక్ అంతా మీకు లైనెక్స్ ఉంటుంది కాబట్టి, రేపు క్లాస్ నుంచి మొత్తం లైనెక్స్ కమాండ్స్ ఉంటాయి కాబట్టి సర్వర్ కనెక్ట్ అవుతుంటాను, లైనెక్స్ డిస్కస్ చేస్తూ ఉంటాను. లెట్ దమ్ ఇన్స్టాల్. It is installing still. Yes, once it is installation is done, it might show finish or completed. Click on finish. Okay, fine. సారీ గైస్, బై మిస్టేక్ మనకి క్లాస్ డిస్కనెక్ట్ అయింది. అది మనకి రీస్టార్ట్ అని క్లిక్ చేయబోయి నేను సారీ వితౌట్ రీస్టార్ట్ అని క్లిక్ చేయబోయి రీస్టార్ట్ క్లిక్ చేశాను. నా ల్యాప్టాప్ మొత్తం రీస్టార్ట్ అయింది. యామ్ ఐ ఆడబుల్ రైట్? యామ్ ఐ ఆడబుల్? యామ్ ఐ ఆడబుల్ నౌ? లెట్ మీ షేర్ మై స్క్రీన్. సారీ ఫర్ దట్. క్లాస్ మిడిల్లో డిస్కనెక్ట్ అయింది. ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎస్, 1 second. ఓకే, ఆల్ రైట్. ఓకే, ఐ థింక్ పెయిడ్ గ్రూప్లో మెసేజ్లు పెడుతూ ఉన్నారు, అలానే 1-to-1 మెసేజెస్ వస్తూ ఉన్నాయి. 5-6 మెసేజెస్ 1-to-1 కూడా వచ్చాయి. నో ప్రాబ్లం. ఎందుకంటే నేను దాన్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు రీస్టార్ట్ చేయాలని అడిగినప్పుడు నేను దాన్ని క్యాన్సిల్ అనుకున్నాను, ఎస్ అని కొట్టాను అంతే. అందువల్ల నాకు ఎంటైర్ నా ల్యాప్టాపే రీస్టార్ట్ అయిపోయింది. ఈవెన్ వేరే బ్రౌజర్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి చూడండి. ఓకే, నో ప్రాబ్లం. నేను గిట్ బ్యాష్ ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇప్పుడు నా దాంట్లో గిట్ బ్యాష్ ఇన్స్టాల్ అయిపోయింది. ఓకే, ఈవెన్ వైట్ బోర్డ్ కూడా క్యాన్సిల్ అయింది చూడండి రీస్టార్ట్ అయ్యేదానికి. లెట్ మీ ట్రై టు ఓపెన్ ద వైట్ బోర్డ్. నేను ఏదైతే రాశానో అదంతా క్యాన్సిల్ అయిపోయింది. మీకు కూడా వస్తుంది గైస్ ఆప్షన్ రీస్టార్ట్ అని. నేను క్లాస్ చెప్తున్నాను కాబట్టి బై మిస్టేక్ నేను సెలెక్ట్ చేసి, ఇంతవరకు ఏ బ్యాచ్లో నేను అలా సెలెక్ట్ చేయలేదు. ఇంతవరకు మనం ఏ బ్యాచ్లో రీస్టార్ట్ అని సెలెక్ట్ చేయలేదు, క్యాన్సిల్ చేసామండి, బై మిస్టేక్గా సెలెక్ట్ చేశాను. లెట్ మీ ట్రై టు ఓపెన్ వైట్ బోర్డ్. ఎస్. ఓకే, ఇక్కడ వరకు ఫైనల్ స్టెప్స్ ఏమంటే ఇవన్నీ అయిపోయినాయి. వీ నీడ్ టు కనెక్ట్ ఫ్రమ్ అవర్ లోకల్ కంప్యూటర్. దీనికోసం మనం ఏం చేసాం, గిట్ బ్యాష్ని ఇన్స్టాల్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలా, లెట్ మీ గో టు, ఇప్పుడు ఈ గిట్ బ్యాష్ని ఎక్కడ ఓపెన్ చేయాలా, మన పెమ్ ఫైల్ ఎక్కడ ఉంది గైస్? మనం సర్వర్ని క్రియేట్ చేసేటప్పుడు ఒక పెమ్ ఫైల్ క్రియేట్ చేసాం కదా, డౌన్లోడ్స్లో ఉంది. మనం ఒక పెమ్ ఫైల్ క్రియేట్ చేసాం కదా, పెమ్ ఫైల్ని. ఆ పెమ్ ఫైల్ ఎక్కడ ఉంది? డౌన్లోడ్స్లో ఉంది. పబ్లిక్ కీ అంటే ఏంటి, ప్రైవేట్ కీ అంటే ఏంటి, తర్వాత డిస్కస్ చేస్తాం. రైట్ క్లిక్, రైట్ క్లిక్ చూడండి, ఇక్కడ డౌన్లోడ్స్లోకి వచ్చి రైట్ క్లిక్, ఓపెన్ టెర్మినల్, న్యూ టెర్మినల్. టెర్మినల్ కాకపోయినా న్యూ అని ఉంటుంది చూడండి, న్యూ. మీరు ఏదైనా డాక్యుమెంట్స్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ ఓపెన్ చేయొచ్చు. లేదు, షో మోర్ ఆప్షన్స్. షో మోర్ ఆప్షన్స్. ఐ వాంట్ టు ఓపెన్ ద గిట్ బ్యాష్ హియర్. క్లిక్ ఆన్ దిస్. డైరెక్ట్గా డౌన్లోడ్స్లో గిట్ బ్యాష్ ఓపెన్ అయిపోద్ది చూడండి. మీరు ఆ టూల్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత గిట్ బ్యాష్ ఓపెన్ అయిపోయింది. మీరు ఇక్కడ ఫాంట్ సైజు డిక్రీజ్ చేయాలంటే కంట్రోల్ ప్లస్, కంట్రోల్ ప్లస్. ఫాంట్ సైజ్ని ఇంక్రీజ్ చేయాలంటే కంట్రోల్ పట్టుకొని ప్లస్ కొట్టాలి. ఫాంట్ సైజ్ని ఇంక్రీజ్ చేయాలంటే కంట్రోల్ పట్టుకొని ప్లస్, డిక్రీజ్ చేయాలంటే కంట్రోల్ మైనస్. నేను ఎందుకంటే డౌన్లోడ్స్ ఫోల్డర్లోకి వచ్చాను, మీరు పీడబ్ల్యూడీ అని కొడితే మీకు చూపిస్తుంది వై ఐ కేమ్ టు డౌన్లోడ్స్ ఫోల్డర్.
వై ఐ కేమ్ టు డౌన్లోడ్స్ ఫోల్డర్? ఎందుకని నేను డౌన్లోడ్స్ ఫోల్డర్లోకి వచ్చాను? జగన్ ప్లీజ్ రీజాయిన్. ఎందుకంటే నేను డౌన్లోడ్స్ ఫోల్డర్లోకి వచ్చాను? బికాస్ నా పిమ్ ఈజ్ దేర్. నా పిమ్ ఫైలు డౌన్లోడ్స్ ఫోల్డర్లో ఉంది కాబట్టి. నా పిమ్ ఫైల్ డౌన్లోడ్స్ ఫోల్డర్లో ఉంది కాబట్టి. ఓకే, ఇప్పుడు నేను ఈ మిషన్కి కనెక్ట్ అవ్వడం కోసం నేను ఆల్రెడీ డౌన్లోడ్స్లో ఉన్నా కాబట్టి చూడండి. ఇఫ్ యూ గో టు మై ఏడబ్ల్యూఎస్, లెట్ మీ ట్రై టు లాగిన్. ఏడబ్ల్యూఎస్ లాగిన్. నేను ఆల్రెడీ లాగౌట్ అయ్యాను కాబట్టి మొత్తం డీటెయిల్స్ అన్ని ట్యాబ్స్ అన్ని క్లోజ్ అయినాయి. కంట్రోల్ షిఫ్ట్ టు ఏదో ఇంకొక సింబల్ కొడితే మొత్తం వస్తాయి. ఎనీవే లెట్ మీ ట్రై టు లాగిన్. ఐ లాగ్డ్ ఇన్ టు మై ఏడబ్ల్యూఎస్. ఓకే, నేను ఇంతకుముందు EC2 క్రియేట్ చేశాను కాబట్టి ఇక్కడ ఉంది. లేదంటే ఇక్కడ ఏం సెర్చ్ చేసుకోవచ్చు, EC2 ఎంటర్. నేను క్రియేట్ చేసిన ఇన్స్టెన్స్ నార్త్ వర్జిన్లోనే క్రియేట్ చేసా. చూడండి, నార్త్ వర్జిన్ అని సెలెక్ట్ చేసుకున్నా. గో టు ఇన్స్టెన్సెస్. ఇక్కడ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది, చూసారు ఇన్స్టెన్స్? ఎస్. ఈ సర్వర్ని ఇక్కడ టిక్ మార్క్ ఇలా సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ ఆన్ కనెక్ట్. గో టు SSH క్లయింట్. కాపీ దిస్. ఇంకేం పర్మిషన్స్ కూడా అవసరం లేదు, నేను ఆల్రెడీ డైరెక్ట్ డౌన్లోడ్స్లో ఉన్న నా పంప్ ఫైల్ ఉంది. పేస్ట్ ఇట్. ఎంటర్. ఇట్ ఈస్ ఆస్కింగ్ ఆర్ యూ వాంట్ టు కనెక్ట్? ఎస్. టైప్ ఎస్ మెసేజ్. ఎస్ ఐ కనెక్టెడ్. ఎస్ ఐ కనెక్టెడ్. అంతే. ఇప్పుడు చూసారా, డైరెక్ట్గా చూడండి, క్లియర్ అని కొడితే క్లియర్ అయిపోద్ది స్క్రీన్. డైరెక్ట్గా PWD అని కొడితే PWD, హూఎంఐ అని కొడితే హూఎంఐ. ఓకే, LS కొడితే LS. ఇంకా లైనెక్స్ కమాండ్స్ అన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నువ్వు AWSలో ఉన్న ఇన్స్టెన్స్ మీరు లోకల్ మిషన్ నుంచి కనెక్ట్ అయిపోయారు. అయిపోయింది ఈరోజు డ్యూటీ మీకు. As people are not able to see my screen, 1 second, let me stop. Let me reshare. Guys, are able to see my screen? ప్రీవియస్గా మీకు కనపడలేదా స్క్రీను? ఆర్ ఏబుల్ టు సీ మై స్క్రీన్? నేను మళ్ళీ రీజాయిన్ అయినప్పుడు మీకు కనపడలేదా? మీరు కెన్ యూ ప్లీజ్ డ్రాప్ ఏ మెసేజ్. మీరు రీజాయిన్ అయినప్పుడు నాకు స్క్రీన్ కనపడలేదా? అంటే కనిపిస్తుంది, ఇట్స్ విజిబుల్. ఐ థింక్ 1 or 2 పీపుల్ ఇష్యూ అలా ఉన్నది. ఓకే, యూ గైస్ కెన్ సీ. ఎందుకనంటే నేను నా గిట్ ఇన్స్టాల్ చేసినప్పుడు రీస్టార్ట్ చేయమని నేను బై మిస్టేక్ అది నెక్స్ట్ అనుకొని క్లిక్ చేసేసి అంతే, నా సర్వర్ రీస్టార్ట్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ రాజ్ కుమార్. ఓకే ఫైన్. ఇలా మీరు ఓకే హూఎంఐ కమాండ్ రన్ చేయండి. ఎస్, ఇట్ ఈస్ వర్కింగ్. EC2 యూజర్, దాని గురించి మీకు ఇన్ డీటెయిల్ వస్తుంది. ఓకే, LS కమాండ్ రన్ చేయండి. PWD కమాండ్ రన్ చేయండి. ఈరోజు డేట్ చూసారంటే డేట్ కమాండ్ UTC ఫార్మాట్లో డేట్ వస్తుంది నీకు. ఇలా మీరు కొన్ని కమాండ్స్ ఇచ్చేయండి. రేపు క్లాస్ అంతా మనం లైనెక్స్ గురించి స్టార్ట్ అయిపోద్ది కాబట్టి ఈ రోజు వరకు మీరు ఏం చేస్తారంటే కొంచెం కష్టపడి యూట్యూబ్లో అప్లోడ్ చేసినటువంటి రికార్డింగు రేపు మార్నింగ్ 6-7 కల్లా రికార్డింగ్ వచ్చేస్తుంది. ఈ స్టెప్స్ అన్నీ ఫినిష్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోండి. మీకు అకౌంట్ క్రియేషన్ లేదన్న డౌట్ ఉంటే అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఈవెన్ నైట్ అయినా పర్లేదు, నైట్ అయినా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు అకౌంట్ ఓన్గా అసలు నా వీడియోనే చూడకుండా మీరు అకౌంట్ క్రియేట్ చేస్తారంటే ఇంకా గ్రేటు. అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఎక్కడన్నా డౌట్ ఉంటే నాకు ఈ నెంబర్కి ఫోన్ చేయండి, లేదు వాట్సాప్ మెసేజ్ చేయండి. ఈ నెంబర్కి ఫోన్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి. ఇదే నా నెంబరు. ఓకే, రేపు క్లాస్ నుంచి యాక్చువల్ లైనెక్స్ క్లాసులు స్టార్ట్ అయిపోతాయి. యాక్చువల్ లైనెక్స్ క్లాసులు రేపు స్టార్ట్ అయిపోతాయి. ఈ రోజంతా మెయిన్ టార్గెట్ నేను ఏంటంటే కొంతమంది ఇంకా కొత్తగా జాయిన్ అయ్యి ఉంటారు కాబట్టి AWSలో అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో దీని మీదే కాన్సన్ట్రేట్ చేశాను. రేపు క్లాస్ నుంచి యాక్చువల్ లైనెక్స్ క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. ఇంకా ఈ వాట్సాప్ గ్రూప్లో ఎవరైతే జాయిన్ కాలేదో, ఈ వాట్సాప్ కమ్యూనిటీలో ఇంకా ఎవరైతే మీరు జాయిన్ కాలేదో ప్లీజ్ జాయిన్. నేను జూమ్ చాట్లు ఇచ్చాను చూడండి లింకు. ప్రతి ఒక్కరు ఆ గ్రూప్లో జాయిన్ అయిపోండి. ఎస్ రైట్. ఎస్. ఓకే, డోంట్ వరీ. ఈరోజు క్లాసు చాలా ఫండమెంటల్స్ చెప్పాను, ఎందుకంటే డెమోన్స్ట్రేషన్స్ కాబట్టి అందరినీ మనం బ్యాలెన్స్ చేయాలి, అందరికీ అర్థం కావాలి, బేసిక్స్ నుంచి వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి ఫండమెంటల్స్ నుంచి వెళ్తున్నాను. రేపు క్లాస్ నుంచి యాక్చువల్ లైనెక్స్ స్టార్ట్ అవుద్ది. ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవద్దు. సేమ్ క్లాస్ లింక్, సేమ్ లింక్. గైస్, నిన్న కొంతమంది ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్స్ జరిగాయి. వాళ్ళు క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేసిన, లేదు ఫోన్పే ద్వారా పే చేసిన ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్ జరిగింది. దే రిక్వెస్టెడ్ మీ టు అలౌ మీ ద ఆఫర్ ఫర్ టుడే ఆల్సో. 2000 డిస్కౌంట్. ఓకే, 2000 డిస్కౌంట్ యూ విల్ గెట్ ఇట్.
2000 డిస్కౌంట్ యూ విల్ గెట్ ఇట్. యాక్చువల్ కోర్స్ ఫీస్ 27K. మీరు ఈ రోజు నైట్ గా మీరు పే చేసుకుంటే యూ విల్ గెట్ ఇట్ 2000 డిస్కౌంట్. యూ విల్ పే ఓన్లీ 25K. యూ హ్యావ్ ఈఎంఐ ఆప్షన్ త్రూ క్రెడిట్ కార్డ్. మీరు ఈఎంఐ ఆప్షన్కి వెళ్ళాలంటే వీ హ్యావ్ క్రెడిట్ కార్డ్. క్రెడిట్ కార్డ్ ద్వారా ఈఎంఐ ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తాను. ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ సింగిల్ పేమెంట్. దట్ ఈస్ ద పేమెంట్ డీటెయిల్స్. దిస్ ఈస్ ద ఓన్లీ ఫస్ట్ సెషన్. ఇటువంటి సెషన్లు మీరు 5 to 6 months మనం లైవ్ సెషన్స్ అటెండ్ అవ్వాలి. ఎంత నాలెడ్జ్ మీరు గెయిన్ చేస్తారు అనేది దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. మీకు ఒకవేళ క్రెడిట్ కార్డులో కొన్ని ఆప్షన్స్ ఎనేబుల్ కాకపోతే మీరు క్రెడిట్ యాప్ నుంచి పే చేయండి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ రాజేష్. ఓకే, మీరు ఏదన్నా ఈ రోజు వరకు మీరు ఎవరైనా 27,000 పే చేస్తుంటే ప్లీజ్ పింగ్ మీ. ఐ విల్ గివ్ ద రీఫండ్ 2K టు యువర్ ఫోన్పే. ఒకవేళ 27,000 ఎవరైనా ఫోన్పే చేసి ప్రశాంత్ మీ రోజు చెప్పారు కదా నాకు 27 మీకు పే చేశాను అనుకుంటే నాకు పింక్ చేయండి. మీరు ఫోన్పే నెంబర్ నాకు పింక్ చేయండి. 2002 నేను రీఫండ్ చేస్తాను. ఇదే నా నెంబరు. మీ డీటెయిల్స్ పంపించారని నేను 2000 ఇస్తాను. మీకు 2000 ఇవ్వలేదని అంటే మీరు గ్రూప్లో పెట్టండి. ప్రశాంత్ నాకు 20,000 ఛార్జ్ చేశారు, మీరు ఫస్ట్ డే నాకు ఆఫర్ ఇచ్చారని. నో, నా పర్సనల్ అకౌంట్ నెంబర్కి ట్రాన్సాక్షన్స్ కాదు. ఆల్మోస్ట్ నేను కంపెనీ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాను. నాతో పింక్ చేయండి. బ్యాంక్ డీటెయిల్స్ కావాలంటే నాకు పింక్ చేయండి. నేను కంపెనీ డీటెయిల్స్ ఇస్తాను. ఓ యూ పే 20K 25 ఓన్లీ. ఓకే, నేను కంపెనీ డీటెయిల్స్ ఇస్తాను గైస్. కంపెనీ డీటెయిల్స్కి నా కంపెనీ అకౌంట్కి పే చేయండి. విఎన్ కేకే టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కానీ లక్ష్మీ రమణ కేకే టెక్నాలజీస్ కానీ విఎన్ కేకే టెక్నాలజీస్ కానీ కేకేతో ఉన్నటువంటి కీవర్డ్ కంపెనీస్ ఉంటాయి మాకు. ఆ కంపెనీస్కి మీరు పే చేసుకోవచ్చు. ఐఎమ్ ద ఎంప్లాయీ ఇన్ దట్ కంపెనీ. ఓకే, నేను ఎంప్లాయీ అంతవరకే. ఓకే, థ్యాంక్ యూ రాజేష్. ఓకే, ఫైన్. ఎనీ టెక్నికల్ డౌట్స్ జస్ట్ రేజ్ యువర్ హ్యాండ్ గైస్. ఎనీ వేరే ఇన్స్టిట్యూట్ గురించి కానీ వాటి గురించి ఎవరు మాట్లాడొద్దు. మీరు పేమెంట్ మీరు చేయాలనుకుంటే ఈ నెంబర్కి మీరు పేమెంట్ డీటెయిల్స్ పంపించుకొని అడగండి. నేను మీకు డీటెయిల్స్ పంపిస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా నాతో మాట్లాడాలనుకున్నా మీరు ఈ నెంబర్కి పింగ్ చేయొచ్చు పర్సనల్ గురించి. లేదా టెక్నికల్ డౌట్స్ ఏదైనా ఉంటే మీరు హ్యాండ్ రైస్ చేసి అడగచ్చు. ఏదైనా టెక్నికల్ డౌట్స్ ఉంటే హ్యాండ్ రైస్ చేసి అడగచ్చు. ఈరోజు క్లాస్లో మిడిల్లో క్లాస్ డిస్కనెక్ట్ అవ్వడం నా సైడ్ ఇష్యూ. అది నేను రీస్టార్ట్ కొట్టాను బై మిస్టేక్, నెక్స్ట్ క్లిక్ చేయబోయి. సారీ ఫర్ దట్. ఎస్ అంకిరెడ్డి. యూ హలో. రేస్ హ్యాండ్. ఎస్, ఆ, మీకు ఆ, అక్కడ రేస్ హ్యాండ్ ప్రశాంత్. అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. ఒక్క నిమిషం, మీకు ఆ, రేస్ హ్యాండ్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. ప్లీజ్ ట్రై టు రేస్ హ్యాండ్. ఓకే, ఎస్, ఎస్ ప్లీజ్ అంకిరెడ్డి. నాకు ఒక డౌట్. ఇప్పుడు ఆర్గనైజేషన్ లెవెల్లో యూజర్స్ అనేవాళ్ళు పుట్టిలో ఎలా లాగిన్ అవుతారు సర్వర్కి? పెమ్ నుంచి పీపీకే కన్వర్ట్ చేసి పీపీకే ఫైల్ని అప్లోడ్ చేయాలి. బట్ ఆర్గనైజేషన్ లెవెల్లో విపిఎన్ ప్రైవేట్ నెట్వర్క్ ఉంటుంది కదా. మనం జంప్ సర్వర్ కనెక్ట్ అవుతాం కదా. ఓకే, అంటే నార్మల్గా ప్రైవేట్ నెట్వర్క్లో ప్రైవేట్ మీరు ప్రైవేట్ ఎక్కడైనా ఉన్నా కానీ అది నీ లోకల్ నుంచే కదా ఫైల్ అప్లోడ్ అయ్యేది. అవును. ఆ, నీ లోకల్ ఆల్రెడీ అం- పెమ్ పీపీకే రెండు ఉన్నాయి కదా ఫైల్స్. అంటే ఇప్పుడు నార్మల్గా అంటే సర్వర్కి మనం లాగిన్ అవుతాం కదా, పుట్టి డైరెక్ట్గా ఐపీ నెంబర్ ఇస్తాము, బట్ డైరెక్ట్ లాగిన్ అయిపోతుంది. యూజర్ ఇస్తారు, పాస్వర్డ్ ఇస్తాము. బట్ నేను పెమ్ అనేది యూజ్ చేయట్లేదు నా ప్రాజెక్ట్లో ఎక్కడ కూడా. పీపీకే ఉందా? దానికి పీపీకే లేదు, ఇంకెలా డైరెక్ట్ కనెక్ట్ అవుతున్నారు? లాగిన్ అవుతాం మేము. అట్లా కాదండి. అప్పుడు మీకు బ్యాక్ ఎండ్ ఎస్ఎస్ఓ ఎనేబుల్ చేస్తుంటాడు. ఓకే. విపిఎన్ కనెక్ట్ అయి ఉంటారు కదా. ఇప్పుడు మీరు సిస్కో విపిఎన్ కనెక్ట్ అయ్యారు కదా. అవును. విపిఎన్ కనెక్ట్ అయినప్పుడు మీ అకౌంట్ డీటెయిల్స్ వెళ్ళిపోతాయి వాళ్ళకి. ఓకే, ఓకే, బ్యాక్ ఎండ్లో ఎస్ఎస్ఓ లాగిన్ అవుతాం. ఎస్ఎస్ఓ ఎనేబుల్ అయిపోయి ఉంటుంది. ఓకే, ఓకే. మీరు దాని గురించి కొంచెం ఇన్ డీటెయిల్గా కావాలంటే వాట్ ఐ కెన్ డూ, లెట్ మీ గో టు, అంటే మీకు కొంచెం టైం ఇస్తే నాకు మీ బ్యాచ్లోనే లైవ్ వస్తుంది. లేదు మీరు ఆ, కొంచెం ఇంకా ఫాస్ట్గా ఇన్ని వేస్లో మనం కంపెనీలో లాగిన్ అవుతాం, డిఫరెంట్ వేస్లో మనం ఎలా లాగిన్ అవుతాం మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో, ఓకే చూడండి, దిస్ ఇస్ ద మై యూట్యూబ్ ఛానల్ కేకే ఫండా. ఇక్కడ వీడియోస్ మీద క్లిక్ చేయండి. ఓకే, థర్డ్ వీడియో ఓకే, ఉంటుంది ఒక 30 minutes. గిట్ ఓకే, బ్యాష్, మొబెక్స్టర్ము, పుట్టి జెన్ను, టెర్మినల్, కమాండ్ ప్రాంప్ట్, డైరెక్ట్ కనెక్ట్ అన్ని చెప్పేసి ఉంటాడు. ఓకే.
Okay, if you are interested, you can go through this or else wait for few days. ఓకే. అంటే నాకు తెలుసు. బట్ ఆర్గనైజేషన్ లెవెల్‌లో ఎలా ఉంటదనేది ఐడియా లేదు. ఎస్ఎస్వి ఎనేబుల్ చేసి ఉంటారు. మీ కీ క్లాక్ టీమ్ ఉంటుంది. మీరు ఆ VPN కనెక్ట్ అవుతానే కనెక్ట్ అయిపోతారు అంతే. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆ! వెంకట్. ఓకే. గైస్ మీరు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే నేను ఆల్మోస్ట్ కొన్ని వీడియోల్లో చెప్తుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోమని. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నేను ఏదైనా ఫ్రీ కంటెంట్ అప్లోడ్ చేస్తే మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది. హాయ్ నేను సార్. ఛానల్ లింక్ కూడా ఇచ్చాను. యా సారీ. ఎస్ వెంకట్. నేను ఈ రోజే జాయిన్ అయ్యాను. అది ఆఫర్ రేపు కూడా ఉంటుందా సార్? 25 కేజీలు. యూ కెన్ పింగ్ మీ త్రూ వాట్సాప్ వెంకట్ ప్లీజ్. ఓకే. నాకొద్దు. ఏంటిది? హలో. ఎస్ కళ్యాణి. హాయ్ అన్న. హౌ ఆర్ యూ? థ్యాంక్ యూ. ఐఎమ్ ఫైన్. థ్యాంక్ యూ. చెప్పండి. అన్న దీంట్లో డీబీ గురించి ఏమైనా కవర్ చేస్తారా? మన సెషన్స్. మనకి అరాకిల్ AWS లో RDS అనే ఒక సర్వీస్ వస్తుంది. ఓకే. ఓకే. ఇఫ్ యూ గో టు AWS యూ మైట్ సీ ద RDS. ఇక్కడ మీకు కొరీస్ చెప్తాను. ఓకే, హియర్ యు ఆర్ సీయింగ్ ద RDS రైట్. అన్న. ఈ సర్వీస్ గురించి నేను ఎక్స్ప్లోర్ చేస్తాను మీకు ఎక్కువ. ఈ సర్వీస్ గురించి చెప్పేటప్పుడు MySQL Aurora DB 2 DBs కవర్ అవుతాయి. ఇఫ్ యూ క్లిక్ ఆన్ క్రియేట్ డేటా, ఇఫ్ యూ గో టు డేటాబేసెస్, ఇఫ్ యూ క్రియేట్ డేటాబేస్, ఇక్కడ మీకు కొన్ని డేటాబేస్ కొరీస్ అంటే DDL, DML, DCL, TCL DCL అయి చెప్తాను. TCL ట్రాన్సాక్షన్ కొరీస్ లాంగ్వేజెస్. ఓకే, ఫుల్ కాన్ఫిగరేషన్. మీరు MySQL టచ్ చేస్తాను, Aurora DB అన్ని DBs టచ్ చేయడం కష్టం ఇక్కడ. ఓకే, 2 DBs టచ్ చేస్తాను. ఈవెన్ అంటే అన్న చెప్పండి. మీకు DDL, DML, DCL, TCL కొరీస్ మాత్రం కవర్ అవుతాయి. ఫుల్గా నార్మలైజేషను, జాయిన్స్, ఇన్నర్ జాయిన్, అవుటర్ జాయిన్, క్రాస్ అవుటర్ జాయిన్, అటువంటి జాయిన్స్ మన దగ్గర కవర్ అవ్వవు. ఎందుకంటే వీఆర్ నాట్ కవరింగ్ ద డేటాబేస్. ఓకే. ఏదైతే డెవాప్స్ ఇంజనీర్, మెయిన్ డెవాప్స్ ఇంజనీర్ కావాల్సిన సెలెక్ట్ కొరీస్. సెలెక్ట్ కొరీస్ వేరు కండిషన్ రాయడం, ఆ కాలంని బేస్ చేసుకొని డేటాను ఫిల్టర్ చేసుకోవడం, ట్రబుల్ షూట్ చేసుకోవడం అంతవరకు కావాలి. కాబట్టి DDL, DML మెయిన్గా ఫోకస్ చేస్తాను. ఇఫ్ యూ నో ఆల్రెడీ డేటాబేస్ యూ విల్ అండర్స్టాండ్ ద టర్మినాలజీ. ఓకే. థ్యాంక్ యూ అన్న. అంటే మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి నాకు అర్థం అంటే అంటే అదేం లేదన్న. నాకు ఐ మీన్ డీబీ గురించి పెద్ద ఐడియా లేదు. జస్ట్ ఇన్స్టాలేషన్ పార్ట్ మాత్రమే తెలుసు. నేను లినక్స్ అడ్మిన్ గా చేస్తున్నాను. జస్ట్ నార్మల్ గా అడిగాను. మిమ్మల్ని ఎవరు యుఎస్ అతను రెఫర్ చేశాడు కదా ఆనందోలో అన్న మీరు యుఎస్ నుంచి రెఫర్ చేశారు కదా మా ఓల్డ్ స్టూడెంట్ అతనేనా మీరు? యుఎస్ నుంచి లేదన్న. లేదు. ఓకే ఓకే ఫైన్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎస్ శ్రీనివాస్ రెడ్డి. గైస్ మీకు అక్కడ రేస్ హ్యాండ్ అని ఉంటుంది, త్రిబుల్ డాట్ అక్కడెక్కడన్నా క్లిక్ చేస్తే హ్యాండ్ రేస్ ఆప్షన్ ఉంటుంది. హ్యాండ్ రేస్ చేస్తే మీకు అన్మిట్ పర్మిషన్ ఇస్తా, ప్రతి ఒక్కరితో మాట్లాడతాను. కానీ వేరే ఇన్స్టిట్యూట్ టాపిక్ కానీ నెగిటివ్ థాట్స్ కానీ అటువంటి మాట్లాడద్దు, ఓన్లీ టెక్నికల్ డౌట్స్ అడగండి నన్ను. ఎస్ శ్రీనివాస్. AWS లో KMS కవర్ చేస్తారా? KMS కీస్, మనం కీస్ ని మెయింటైన్ చేయడం, సీక్రెట్స్ మెయింటైన్ చేయడం 100% కవర్ చేస్తానండి. ప్రీవియస్ మ్యాచ్ లో కూడా చెప్పాను. EMR ఏమన్నా కవర్ చేస్తారు? సారీ, EKS మీరు కవర్ చేస్తారని చెప్పారు. 100% EKS ఉంటుంది. అంటే ఐఎమ్ ద క్యూబర్నెటీస్ ఎక్స్పర్ట్. 100% క్యూబర్నెటీస్ మీకు 1.5 months చెప్పినప్పుడు EKS చెప్పకుండా మనం ఎలా చెప్తాం చెప్పండి. EMR కవర్ చేస్తారా? సారీ, EMR నో, ఇంతవరకు యాడ్ చేయలేదు. ఓకే. ఓకే, మీరు అడిగింది EKS, ECR, EMR KMS అవి కవర్ అవుతాయి. బట్ KMS దిస్ ఈస్ హడూప్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్. ఇంతవరకు అయితే మనం చెప్పలేదు ఈ సర్వీస్. అప్కమింగ్ సెషన్లో కూడా కవర్ చేస్తానని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇదైతే చెప్పను. ఓకే, దీని గురించి మీరు ఓకే. వన్ మోర్ థింగ్ ఇస్ టెరాఫామ్ లో రీసెంట్ గా టెరాఫామ్ ఎంటర్ప్రైజ్ అండ్ టెరాఫామ్ క్లౌడ్ బాగా యూజ్ చేస్తున్నారు ప్రాజెక్ట్స్ లలో. కొంచెం ఓవర్వ్యూ ఏమైనా ఇస్తారా? సో హౌ ఇట్ విల్ వర్క్? వి విల్ గివ్ ద ఓవర్ యూ, డోంట్ వరీ. ఈవెన్ స్టేట్ ఫైల్ గురించి కూడా అప్డేట్ ఇచ్చింది కదా S3 లో, రిమోట్ బ్యాక్ ఎండ్ మీద. ఆ అప్డేట్స్ కూడా నేను ప్రీవియస్ బ్యాచ్ లో చెప్పుకున్నాను. విల్ ట్రై టు డిస్కస్ దోస్ ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గైస్ మీ డౌట్ కానీ క్లియర్ అయితే హ్యాండ్ డౌన్ చేయండి దయచేసి. థ్యాంక్ యూ. గురుదీప్, కెన్ యూ ప్లీజ్ అన్మ్యూట్? ఒక్కొక్క నేమ్ నేను పిలిచినప్పుడు వాళ్ళు అన్మ్యూట్ చేయండి. గురుదీప్, ఎస్
గుడ్ ఈవినింగ్. How will you are using so many application servers in AWS servers by ఓకే. using Apache, Tomcat, JBoss, and there are so many servers we are using. Which is covered in this topic? విచ్ ఈస్ Which application is covered in this topic? ఈ-కామర్స్ అప్లికేషన్. E-commerce. దట్ 3 tier అండ్ మైక్రో సర్వీస్ బోత్ ఈ-కామర్స్ అప్లికేషన్స్ ఓన్లీ. 2 ప్రాజెక్ట్స్ ఈ-కామర్స్లో ఉంటాయి. Not JBoss or Apache Tomcat related. నో యు ఆర్ ఆస్కింగ్ అబౌట్ మీరు అడిగేది ఏంటండి, ఏ ప్రాజెక్ట్స్ కవర్ చేస్తారని ఇట్లా. లేదు ఇప్పుడు నేను సపోర్ట్లో వర్క్ చేశాను. సి Java. జేబాస్, సి Hmm. నెక్సస్, జేఫ్రాగ్ అది ఆర్టిఫాక్టరీ. మీకు జేబాస్ కవర్ అవుతుంది, ఇక్కడ ఓన్లీ టామ్ క్యాట్ కవర్ అవుతుంది. ఎందుకంటే జావా బేస్డ్ అప్లికేషన్ ఎక్కువ చూపిస్తాను. Okay. వెబ్ అప్లికేషన్ మీరు డిప్లాయ్మెంట్ కోసం ఓన్లీ టామ్ క్యాట్ కవర్ చేస్తాను. జేబాస్ లేదు మన దగ్గర Okay. వెబ్ అప్లికేషన్లో. ఓకే. Hmm. నెక్స్ట్ అహ్మద్. Yeah, hello. Am I audible? ఎస్ యువర్ అడ్మి. Yeah, hi bro. Actually, నాది ఐటీ బ్యాక్గ్రౌండ్ కాదండి. నేను యాక్చువల్లీ సివిల్ ఇంజనీర్ అండ్ మాస్టర్స్ ఇటలీలో చేశాను. సో డ్యూ టు ఇటాలియన్ లాంగ్వేజ్ క్రైసిస్ వల్ల ఇక్కడ మీరు ఈరోజు మార్నింగ్ మెసేజ్, ఈరోజు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఎక్కడ నేను ఆఫీస్లో అవునవును, నేను మెసేజ్ చేశాను మీకు. సో ఆ బ్యారియర్ వల్ల ఏంటి కంప్లీట్లీ న్యూ అండి, నేను ఈ సెక్టార్కే న్యూ. సో అంటే అంత గ్రాస్ప్ చేయగలనా లేదా అంటే నేను కంప్లీట్లీ సివిల్ ఒకటండి, మీరు బ్యాక్గ్రౌండ్. గ్రాస్ప్ చేయగలరంటే మీ దగ్గర నేను ఫీజు కట్టించుకునే దానికి అది, అంటే మీరు చేయగలరు వచ్చేది అంటే నేను ఫీజు కట్టించుకోవాలి. అది అవునవును. టోటల్ మీ పర్సనల్ మీద ఉంటుందండి. మీ ఐక్యూ లెవెల్స్, మీ హిస్టరీ నాకు తెలియదు. అంటే అలా కాదండి. ప్రాబ్లం ఏంటంటే నాకు ఐటీ ఫీల్డ్లో అసలు జీరో నాలెడ్జ్ అండి. అసలు నాకు జీరో ఎక్స్పీరియన్స్. కంప్లీట్లీ ఇప్పుడు సివిల్ బ్యాచిలర్స్, మాస్టర్స్, కంప్లీట్లీ ఆర్కిటెక్ట్ బ్యాక్గ్రౌండ్. ఓకే. సో అదే కొంచెం అటు ఇటుగా అంటే ఇక్కడ లాంగ్వేజ్ ఇష్యూ చాలా ఎక్కువ వస్తుందండి. ఇక్కడ ఇటాలియన్ సివిల్ సెక్టర్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఐటీలో కొంచెం ఇటలీలోను ఎక్కడ ఉన్నాడు మన మన స్టూడెంట్స్ ఉన్నారా? నీకు కావాలంటే నేను నెంబర్ ఇస్తాను, వాళ్ళతో మాట్లాడండి. మన మన ఓల్డ్ బ్యాచ్ స్టూడెంట్స్, వాళ్ళు ఫ్రీలాన్సింగ్ అంతా ఆడించే చేస్తారు. ఓకే ఓకే ఓకే. రామ్ అని ఉంటాడు, రాము పేరు కూడా రాము. రామ్. ఓకే ఓకే ఇటలీలోనే ఉన్నాడు ఇప్పుడు, మన తెలుగు అతనే. ఓకే 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 మన బ్యాచ్ 2 అంటే 2024 బ్యాచ్ వాళ్ళు. ఓకే ఓకే మీరు కావాలంటే ఒకసారి అడగండి ఫ్రీలాన్సింగ్ ఎలా చేస్తున్నారు ఏంటి అనేసి. ఓకే ఓకే అండి. ఇంకోటి ఏంటంటే మీరు అక్కడ లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది, అక్కడ మీరు పని చేయాలంటే మాకు తెలియదు అక్కడ మార్కెట్ ఎలా ఉంటుందని. ఐటీ ఫీల్డ్ లో ఏం లేదండి, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ ఈ సివిల్ నేను బేసికలీ ఆర్కిటెక్ట్ నేను, కానీ ఈ సెక్టర్ లో మాకు లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది. మీరు ఒకటండి వదిలేసేయండి. ఇప్పుడు మీరు ఏం అవ్వాలని మీ టార్గెట్ ఫిక్స్ చేసుకోండి. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకోలేదు, సివిల్ ఇంటీరియర్ వర్క్, ఇంటీరియర్ డిజైనర్స్గా కానీ లేదంటే ప్రాజెక్ట్ మేనేజర్స్గా అలా వెళ్ళాలనుకున్నారా? మీ గోల్ మీరు సెట్ చేసుకోవాలి. నాకు ఛాన్స్ ఇస్తే లేదు లేదు బేసికలీ ఏంటి లాంగ్వేజ్ లేదంటే మనకి ఇక్కడ జాబ్స్ రావు. నేను చాలా ట్రై చేశాను. నా వైఫ్ ఐటీలోనే ఉందండి, అంటే నా వైఫ్ ఆటోమోటివ్ ఇంజనీర్. సో ఏంటి తిను ఇటు సైడ్ కి షిఫ్ట్ అవ్వు, కొంచెం డోర్స్ ఓపెన్ అవుతాయి అన్నట్లు అన్నది. సో అందుకే నేను ట్రై చేద్దాం అలా కాదండి, మీరు ప్యాకేజెస్ కోసం జాబ్ కోసం రావద్దు ఈ ఫీల్డ్లోకి. బై ఇంట్రెస్ట్ రండి. ఓకే. ఎవరికో మన బంధువులకు వచ్చిందో మా పక్కింటి వాళ్ళకి వచ్చిందని వచ్చారంటే ఈ కోర్స్ ఫీజు డబ్బులు వేస్ట్ అవుతాయి. ఎందుకంటే నాకు ఇంకా లాస్, నేను అటువంటి టర్మ్స్ చెప్తే. మీరు ఛాలెంజింగ్గా నువ్వు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, ఆ ఇంజనీర్లో నేను దీని మీద పని చేయాలి అని నీ మైండ్ ఫిక్స్ అయితే, ఎంటర్ అయితే మీకు యూజ్ ఉంటుంది అది. అంతేగాని మనకి ఇక్కడ డోర్స్ ఓపెన్ అవుతాయి, వేకెన్సీలు ఎక్కువ ఉన్నాయి అని వచ్చారనుకోండి, ఇంట్రెస్ట్ లేకుండా మీకు ఆల్రెడీ సివిల్ ఫీల్డ్లో బాగా ఇంట్రెస్ట్ ఉండి ఈ ఫీల్డ్లోకి వచ్చారని అంటే కొంచెం డిస్సాటిస్ఫాక్షన్తో వర్క్ చేస్తూ ఉంటారు. ఓకే ఓకే. ఫుల్ ఇంట్రెస్ట్, మైండ్ సెట్ కంప్లీట్గా ట్యూన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కానీ చెప్పినా కానీ మీరు మారకూడదు ఇంకా. అదే అండి, అదే ఆఫ్టర్ అంటే లైక్ చాలా హడల్స్ తర్వాత ఈ డెసిషన్ కి వచ్చాను. ఇంకా మనం ఐటీలోనే మన లైఫ్ అటువంటిప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ డౌట్ ఉండకూడదు. ఇంకా నేను చేయగలనా లేదా, నాకు ఐటీలో జీరో ఎక్స్పీరియన్స్ ఉందా, ఇన్ని వదిలేసేయండి. కంప్యూటర్ నొక్కడం వచ్చు కదా, జాయిన్ అవ్వండి, వచ్చండి, ప్రాక్టీస్ చేయండి, ఏ టూల్స్ వాడండి, ఎక్స్ప్లోర్ అవ్వండి, ఇంగ్లీష్ మాట్లాడండి.
మీకు నేను ఓకే కొన్ని టెక్నిక్స్ ఇస్తాను. ఇంటర్వ్యూలో ఎలా మీరు పర్ఫామ్ చేయడం కానీ, అవతల వాళ్ళని మీరే ఇంటర్వ్యూ ఎలా చేసుకోవాలో కొన్ని టెక్నిక్స్ ఇస్తాను. నేను వీడియోలో కూడా చెప్పాను. అవన్నీ ఓకే మీరు చేయండి. ఫ్రీగా ఓకే కొంతమందికి క్లాసులు తీసుకోండి. నీకు తెలిసిన సబ్జెక్ట్ చెప్పు. కొన్ని ఓకే ఇంటర్వ్యూస్ నువ్వు వాళ్ళకి ఫ్రీగా కండక్ట్ చేయి, మాక్ ఇంటర్వ్యూస్. వాళ్ళు ఎలా మాట్లాడుతావు నీకు తెలిసిపోద్దిగా. అవునవును అట్లా నువ్వు అదే విధంగా నువ్వు మాట్లాడు. ఓకే అవన్నీ చేసుకుంటే నువ్వు మార్కెట్లో మంచి ఉమ్, ఉమ్. ప్యాకేజ్తో ఉండగలవు. అంతేగాని ఓకే ప్యాకేజ్ కోసం ఏదో జాబ్ కోసం వస్తే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి మన ఇండస్ట్రీలో. ఓకే ఓకే ఆల్ రైట్. ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న. మనీ. హాయ్ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. ఒక క్వశ్చన్ అండి, మీరు ఇప్పుడు డెమో సెషన్స్ కాబట్టి One second, guys. Am I audible, guys? Can you please confirm? Yes, right? Oh, yeah. Yes, please. హలో. ఎస్ చెప్పండి. మరి కెన్ యూ ప్లీజ్ అన్మ్యూట్? నాకు అది కొంచెం కనెక్షన్ లాస్ అయింది. మరి మీరు అన్మ్యూట్ చేయండి. అక్కడ అన్మ్యూట్ బటన్ ఉంటుంది చూడండి, లెఫ్ట్ సైడ్. మనీ మనీ సిగ్హవల్ కొల్లి. మరి మీరు అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ చేస్తే మాట్లాడాలి. ఎస్, నవ్ యూ కెన్ స్పీక్. హలో, కెన్ యూ హియర్ మీ నౌ? ఎస్ ప్లీజ్ టెల్ మీ. ఇది డెమో సెషన్స్ కాబట్టి చాలా మంది ఇప్పుడు జాయిన్ అవుతున్నారు కాబట్టి ఇట్లా అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చి డౌట్ హ్యాండ్ రైజ్ చేసి డౌట్ అడుగుతున్నాము. వన్స్ పేమెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి మీరు ఎనీ టైం మెసేజ్ డ్రాప్ చేస్తే ఆ మెసేజ్ రిప్లై ఇస్తాను. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా క్వైరీ ఉంటే అప్పటికప్పుడు అప్పుడు రిజాల్వ్ హ్యాండ్ రైజ్ చేసి నన్ను అడగొచ్చు లైవ్ లో. ఓకే, లైవ్ లో ఇక్కడ ఎందుకు ఇవ్వనంటే ఓకే వాళ్ళు ఏం చేస్తారంటే నేను నాన్ ఐటీ, నేను ఐటీకి రావచ్చు అని మెసేజ్ పెట్టుంటాడు. ఓకే అదంతా ఏమవుద్దంటే క్లాసు ఇంట్రెస్టింగ్ వినే వాళ్ళకి డైవర్ట్ అయిపోద్ది మనీ. నెక్స్ట్ వీక్ నుంచి వన్స్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ అందరు ఫైనలైజ్ అయిపోయిన తర్వాత ఏదైనా ఫైనలైజ్ డౌట్ అయిపోయిన తర్వాత మీరు ఎనీ టైం హ్యాండ్ రైజ్ చేయొచ్చు. మీరు డౌట్ క్లియర్ మీకు చేసుకోవచ్చు. ఓపెన్ గ్రూప్ ఉంటుంది, కమ్యూనిటీ కాదు. మళ్ళా ఓకే ఓపెన్ గ్రూప్ లో అందరితో మాట్లాడొచ్చు. మీ డీటెయిల్స్ మనీ. ఎందుకంటే మాకు 2 years నుంచి ఎంక్వైరీ చేసిన స్టూడెంట్ కూడా మనకు గుర్తుంటాడు. మీరు అక్టోబర్లో 2024లో ఎంక్వైరీ చేస్తున్నారు కదా, అవును, ఎస్. 24 నుంచి ఇంకా ఫాలో అవుతున్నారు మీరు. నేను ఫాలో అవ్వట్లేదు 24 నుంచి. 24 లో మిమ్మల్ని క్వైరీ అది నాకు రిపీట్ వస్తుంది. నేను మళ్ళీ ఈ రోజే జాయిన్ అయ్యాను బికాస్ ఆఫ్ 24 తర్వాత మీ దగ్గర నుంచి మాకు జనవరిలో ఎంక్వైరీ వచ్చింది 25లో. లేదు లేదు మీ నెంబర్ నుంచి. లేదు, కావాలని నేను పెడతాను. దట్ వాజ్ ఎ మిస్టేక్. అది నేను అప్పుడే ఆ. చెప్పాను అక్కడ. దట్ వాజ్ ఎ Okay. మిస్టేక్ అని. ఐ వాజ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు జాయిన్ అని. నాకు అప్పుడు ఎవరితో కూడా నేను మాట్లాడాను. ఐ స్పోక్ టు సంబడి. జనవరిలో వచ్చింది, మళ్ళీ మేలో వచ్చింది, ఇది మళ్ళీ కంటిన్యూస్ గా అక్టోబర్లో వచ్చింది వచ్చేస్తుంది. మెసేజ్. లేదు, కంటిన్యూస్ గా వస్తుంది. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ. ఇది కంటిన్యూస్ గా మీరు ఎప్పుడు బ్యాచ్ స్టార్ట్ అవుతుందో నాకు ఒక వాట్సాప్ లో నాకు ఒక ఇది వచ్చేస్తుంది వితౌట్ ఈవెన్ లాగింగ్ ఇన్. అదే నా ఇష్యూ. అలా కాదండి, మీ 1-to-1 మెసేజ్లు వచ్చినాయి మనీ. 1-to-1 నేను చేసింది ఒక మెసేజ్ ఉంది అంతే. తర్వాత అంటే ఎవ్రీ బ్యాచ్ కి ఓకే నేను ఓకే నో ప్రాబ్లం. ఓకే నేను అడుగుతుంది అది. ఇన్ కేస్ అప్పుడు అడగచ్చు కదా, డౌట్స్ అడగచ్చు కదా. ఎనీ టైమ్ యూ కెన్ డ్రాప్ ఏ మెసేజ్. ఓకే ఓకే, అదే నా డౌట్. ఒకవేళ నేను రిప్లై ఇవ్వకపోతే ప్రశాంత్ నేను కాల్లో నేను హ్యాండ్ రైజ్ చేస్తాను ఇవ్వలేదని గ్రూప్ లో పెట్టండి. షూర్ ఓకే ఓకే. క్లాస్ ఎండింగ్ లో మీరు మొత్తం పేపర్ మీద రాసుకొచ్చుకున్న క్లాస్ ఎండింగ్ లో నాతో మాట్లాడొచ్చు ఇంకా ఫ్రీగా. ఓకే యా. ఇది అందరు డ్రాప్ అవుతున్నా కానీ మీరు నాతో మాట్లాడేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకా అసలు Okay. క్లాస్ లో మీరు అటెండ్ కాలేదు, రికార్డింగ్ వింటున్నారు, క్లాస్ జాయిన్ కాలేదు, రికార్డింగ్ వింటున్నారు, నాకు డైరెక్ట్ గా ఫోన్ చేసి డిస్కస్ చేయండి. ఓకే షూర్ యా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. డైలీ కంప్లీట్ నోట్స్ ఎలా యాక్సెస్ చేయాలి? పెయిడ్ క్యాండిడేట్స్కి సపరేట్ పోర్టల్ ఉంటుంది.
వాళ్ళకి నేను చెప్తానండి సాయి. మీరు ఆల్రెడీ పేమెంట్ చేస్తుంటే ఒక్క గ్రూప్లో నిమిషం ఒక్క నిమిషం సమ్మన్ ఆస్కింగ్. ఎస్ ఎస్ ప్లీజ్. ఎస్ అమ్మా చెప్పండి. హలో అన్న హాయ్ అన్న హాయ్. అన్న సమ్ టైమ్స్ వర్క్ వల్ల లైవ్ సెషన్ కి కుదరకపోతే మీరు డౌట్స్ వస్తే మళ్ళీ ఏమన్నా తీసుకుంటారా? అంటే మీరు రికార్డింగ్ వినేటప్పుడా? అంటే మోస్ట్లీ రికార్డింగ్ వినేటప్పుడు కానీ మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ సమ్ ఏ టైమ్స్. డౌట్ ఉన్నా మీకు ఓపెన్ గ్రూప్ ఉంటుందండి. ఓకే మీరు ఆ ఓకే గ్రూప్లో పోస్ట్ చేయండి. ఒక 20 మినిట్స్లో మీకు రిప్లై రాలేదంటే నాకు కాల్ చేయండి. ఓకే అన్న మా అంటే టీం ఉంటుంది దాంట్లో. ఓకే 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 మీ కనెక్ట్ అయిపోతారు, మాకు ఫోన్ వచ్చేస్తుంది, నేను చూస్తూనే ఉంటాను. ఓకే నేను ఓకే ఒకవేళ ఆ టైంలో నాకు ఏదైనా మీటింగ్లు ఉన్నప్పుడు నేను మీకు చెప్తాను, నేను ఒక హాఫ్ అన్ అవర్లో కనెక్ట్ అవుతానని. ఓకే అప్పుడు మీకు జూమ్ కాల్ 1 to 1 కనెక్ట్ అయ్యి రిజాల్వ్ చేస్తాం. ఓకే అంటే ఆఫీస్ ఉంటదన్న ఎవ్రీడే అంటే 7:30కి మోస్ట్లీ పాసిబుల్ కాదు. ఐ విల్ ట్రై మీరు రికార్డింగ్ వినేటప్పుడు మీకు డౌట్స్ ఉన్నప్పుడు నాకు మెసేజ్ చేయండి. ఓకే ఓకే అది గ్రూప్లో చేస్తే అందరికి హెల్ప్ అవుద్ది. ఓకే నాకు అన్న 1 to 1 చేస్తే నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి అది వేరే వాళ్ళకి తెలియదు. అది నేను మీరు గ్రూప్లో పెట్టండి ఏదన్నా, ఇదో నేను ప్రాక్టీస్ చేస్తున్నా ఇక్కడ స్టక్ అయిపోయానని. ఓకే అందుకని వేరే వాళ్ళు హెల్ప్ చేస్తే వాళ్ళకి కూడా సబ్జెక్ట్ వస్తుంది. షూర్ అన్న థ్యాంక్ యూ సో రైట్, మచ్. థ్యాంక్ యూ. అది ఒకసారి గ్రూప్ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తారా? అది గ్రూప్ ఎందుకండి? వెబ్సైట్. సారీ ఒక్క నిమిషం. ఎస్ సారీ సమ్మన్ ఆస్కింగ్. అది వెబ్సైట్ ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తారా? బ్లాగ్ సైటా? ఆ, మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నారా? రిజిస్టర్ అవ్వలేదు. అవ్వలేదా? లేదు. ఏ టూల్ ఓపెన్ చేయమంటారు? లెట్ మీ గో టు జాబ్ పోర్టల్ ఆర్ బ్లాగ్ సైట్ రైట్? చెప్పండి. బ్లాగ్స్ ఏ టూల్ కావాలి? ఈ సైట్ లోనే చాట్ ఆప్షన్ కూడా అంటే డిస్కషన్ చాట్ ఉంటుంది ఇక్కడ. క్లాస్కి సంబంధించిన నోట్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గిట్ అండ్ గిటప్ ఓపెన్ చేశారు. అంటే ఏదన్నా డౌట్ వచ్చినప్పుడు ఈ సైట్ లో కదా నాకు 1 to 1 వాట్సాప్ నా నెంబర్ డైరెక్ట్. ఇప్పుడు ఇక్కడ చాట్ ఆప్షన్ ఎప్పుడు ఎనేబుల్ చేస్తారు? ట్రైనర్ ఎస్కేప్ అయ్యేటప్పుడు. ఓకే. మీకు అర్థమైందా? ఇప్పుడు ఉడిమీళ్ళు అక్కడ మీకు చాట్ ఆప్షన్లు ఇస్తారు. అవును. ట్రైనర్ కాంటాక్ట్ మీకు ఉండదు కాబట్టి చాట్ ఆప్షన్ ఇస్తాడు. డైరెక్ట్ నా నెంబరే ఉంది కదా మీ దగ్గర. ఓకే ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ బ్లాగ్ ఓపెన్ చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ బ్లాగ్ ఓపెన్ చేశారు. ఎలా సెక్యూర్ చేస్తారు, పిఆర్ ఎలా రేస్ చేస్తారు, ఇక్కడ దీని మీద ఆర్టికల్ రాసాం మేము. ఇదంతా స్క్రీన్ షాట్లు క్లాస్లో చెప్పేటి. ఇలా చదువుకుంటా ఉన్నారు. ఎక్కడైనా స్టక్ అయినప్పుడు ఇదో ఇక్కడ నాకు ఇది అర్థం కాలేదు అని నాకు 1 to 1 పింగ్ చేస్తారు కదా. లేదు గ్రూప్ ఉంది కదా మీకు. అవును. ఓకే అంటే అట్లా కాదు, అంటే కామన్ గా గ్రూప్ ఒకటి ఉంటే అందులో డౌట్ వచ్చినప్పుడు మీరు లేకపోయినా వేరే ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళకి హెల్ప్. అవును, నా అడ్మిన్ ఉన్నారు. మా టెక్నికల్ టీం ఉంటుంది గ్రూప్లో. ఓకే. ఇది మా టెక్నికల్ టీం ఉంటుంది, నేనే కాదు. ఓకే. ఇప్పుడు నేను అంటే వేరే అవైలబిలిటీ వాళ్ళకి లేకపోయినా మన టెక్నికల్ టీం ఉంటుంది ఇది కాదు, వేరే వాళ్ళకి ఎవరికన్నా డౌట్ వచ్చింది అది నేను చెప్పాలన్నా నాకేదన్నా డౌట్ వచ్చినా అది వేరే వాళ్ళు చెప్పాలన్నా స్టూడెంట్సే అవును, దానికి ఓపెన్ గ్రూప్ ఉంది వాట్సాప్. ఓకే ఓకే. వాట్సాప్ ఓపెన్ గ్రూప్ అంటే ఏంటి మీనింగ్? ప్రతి ఒక్కరితో మాట్లాడొచ్చు మీరు ఆడ. ఓకే. ఇప్పుడు మన బ్యాచ్లో 10 మంది జాయిన్ అయ్యారు, 20 మంది జాయిన్ అయ్యారు, ఆ టీం అంతా కనపడద్దు మీకు. వాళ్ళ ఫోన్ నెంబర్స్ మీకు వచ్చేస్తాయి. వాట్సాప్ జనరల్ కమ్యూనిటీ కాకుండా ఓపెన్ గ్రూప్ మీకు ఐడియా ఉంది కదా, దాంట్లో ఉంటారు అందరూ. ఆల్రెడీ బ్యాచ్ క్రియేట్ అయిపోయింది ఆల్రెడీ. ఓకే యా గైస్, ఇవేం డెమో సెషన్స్ కాదు, రెగ్యులర్ సెషన్స్. కాకపోతే మీకు ఫ్రీగా అలౌ చేస్తున్నాం అంతే. ఓకే సారీ గైస్, ఐ టేకన్ మోర్ టైమ్ టుడే. ఓకే సారీ ఫర్ దట్. విల్ ట్రై టు కనెక్ట్ టుమారో. లైనెక్స్ స్టార్ట్ అయిపోద్ది, బేసిక్ కమాండ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. నియర్లీ 70 to 100 కమాండ్స్. కొన్ని కమాండ్స్ ఏదైనా మిస్ అయితే కోర్స్ మిడిల్లో స్టార్ట్ అవుతాయి. బట్ రెగ్యులర్గా యూస్ చేసే కమాండ్స్ అంతా మీకు ఈ వీక్లో కవర్ అయిపోతాయి. రెగ్యులర్గా క్లాస్ జాయిన్ అవ్వండి, లైవ్ జాయిన్ అవ్వండి. మీకు ప్రీవియస్ క్లాస్లో ఏదైనా డౌట్ ఉంటే మీరు నోట్స్ మీద పేపర్ మీద రాసుకోండి, నన్ను లైవ్లో అడగండి, లేదా కాల్ చేసి అడగండి. ఏ డౌట్ ఉన్నా కానీ మీరు ఎండ్ ఆఫ్ ద డేకి రిజాల్వ్ చేసుకోండి. రిజాల్వ్ చేసుకునేటువంటి రెస్పాన్సిబిలిటీ మీది, ప్రాక్టీస్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ మీది. డే బై డే మనం టీచ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం, సిలబస్ పెరుగుతూ ఉంటుంది. కానీ మీరు ప్రాక్టీస్ చేయకపోతే మీరు పే చేసినటువంటి అమౌంట్కి సబ్జెక్ట్ గెయిన్ చేయలేరు. ఓకే థ్యాంక్ యూ. విల్ ట్రై టు కనెక్ట్ టుమారో సేమ్ టైం సేమ్ లింక్ చేంజ్ ఉండదు. హ్యాపీ గుడ్ నైట్.